హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. థింక్ ఐఏఎస్, థింక్ తారా. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మన ఆంథ్రోపాలజీ ఫౌండేషన్ ప్రోగ్రామ్లోని నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ టువర్డ్స్ సోషల్ స్ట్రాటిఫికేషన్. దిస్ పర్టికులర్ సెషన్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీలైతే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే చాలా చక్కగా దిస్ పర్టికులర్ సెషన్ అర్థమవుతుంది. యూ విల్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ సెషన్ బికాస్ ద కాన్సెప్చువల్ క్లారిటీ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ త్రూ దిస్ పర్టికులర్ సెషన్ ఈజ్ unmatchable. You tend to look at the society in a whole different angle, whole different dimension through this particular approach. So conflict approach was actually given by a German philosopher named Karl Marx. It's actually a sociological concept. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, నాకు ఆంథ్రోపాలజీలో మాస్టర్స్తో పాటు సోషియాలజీలో కూడా మాస్టర్స్ అనేది ఉంది. అందుకే ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ నేను సోషియలాజికల్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన క్లాసెస్లో యాడ్ చేస్తున్నాను. సో దట్ రెస్ట్ ఆఫ్ ద ఆంథ్రోపాలజీ ఆస్పిరెంట్స్తో పోలిస్తే మీకు ఎక్స్ట్రా ఎడ్జ్ అనేటటువంటిది ఉండాలని చెప్పి. ఓకేనా? సో కార్ల్ మార్క్స్ వాజ్ యాక్చువల్లీ ఏ జర్మన్ ఫిలాసఫర్ యాజ్ వెల్ యాజ్ ఎ పొలిటికల్ థియరిస్ట్, as well as an economist. The discipline called sociology, Karl Marx is a sociologist అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది because Karl Marx developed many important theories associated with understanding social structures and society. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చాలా థియరీస్, ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్రోచ్ దట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో దానితో కార్ల్ మార్క్స్ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. మార్క్స్ నెవర్ కాల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సోషియాలజిస్ట్, బట్ కానీ సోషియాలజీ యాజ్ అ డిసిప్లిన్ కార్ల్ మార్క్స్ని సోషియాలజీలో భాగం చేసుకోవడం అనేటువంటిది జరిగింది బికాస్ ఆఫ్ హిస్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ సో అండర్స్టాండింగ్ సొసైటీస్ అండ్ సోషల్ స్ట్రక్చర్స్ అండ్ సోషల్ చేంజ్ అండ్ సోషల్ ఫినామినన్. ఓకే, రైట్. సో నేను ఇదివరకే మీ క్లాస్లో సోషల్ స్ట్రాటిఫికేషన్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొక్కసారి చెప్తాను చూడండి. సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ హైరార్కల్ డివిజన్ ఆఫ్ సొసైటీ ఇంటూ వేరియస్ stratas or layers or levels fundamentally based on relative wealth, status, power, etc. This should be your introduction amma. So social stratification మీద మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు this is one of the best introductions that you can write. ఒకవేళ 10 మార్కర్ వస్తే సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ యాక్చువల్లీ ఏ సిస్టమ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఇన్ఈక్వాలిటీ లేదా ప్యాటర్న్డ్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పి కూడా మీరు ఇండక్షన్లో ద ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించవచ్చు. సి డెఫినేషన్స్ మీరు ఎప్పుడు మీ ఆన్సర్లో రెప్లికేట్ చేయగలుగుతారంటే ఓన్లీ వన్స్ యూ కెన్ ఇంటర్నలైజ్ దమ్. నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. నేను ఆల్రెడీ ఎందుకు ఆర్గనైజర్ ప్యాటర్న్ ఇన్ఈక్వాలిటీగా సోషల్ స్ట్రాటిఫికేషన్ చెప్తారని నేను చెప్పాను. డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్ అమాంగ్ హ్యూమన్స్ నేను ఆల్రెడీ చెప్పడం అనేటువంటిది జరిగింది. దీస్ డిఫరెన్సెస్ కెన్ బి బయలాజికల్ ఆర్ సోషల్ కన్స్ట్రక్ట్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. వెన్ దీస్ డిఫరెన్సెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ వాల్యూస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ బేస్డ్ ఆన్ విచ్ you decide something is appropriate and inappropriate, desirable and undesirable, good or bad, etc. సొసైటీకి వాల్యూస్ ఉంటాయి అండ్ ఇండివిజువల్స్ కూడా వాల్యూస్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. డిఫరెన్సెస్తో వాల్యూస్ అనేటటువంటివి అటాచ్ చేస్తే దట్ లీడ్స్ టు ఇన్ఈక్వాలిటీ అండ్ దిస్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ ప్యాటర్న్డ్ ఆర్ ఆర్గనైజ్డ్ ఆర్ జనరలైజ్డ్. సో ఇన్ఈక్వాలిటీని ఏమంటాం అప్పుడు? సోషల్ స్ట్రాటిఫికేషన్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అందుకే సోషల్ స్ట్రాటిఫికేషన్ డెఫినేషన్ని ఏ సిస్టమ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఆర్ ప్యాటర్న్ ఇన్ఈక్వాలిటీ కింద కూడా మీరు చెప్పొచ్చు. నేను ఆల్రెడీ సోషల్ స్ట్రాటిఫికేషన్ని అర్థం చేసుకోవడానికి వేరియస్ అప్రోచెస్ ఉంటాయని చెప్పి మాట్లాడాను. అందులో ఫస్ట్ ద ఫంక్షనలిస్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడడం అనేటువంటిది జరిగింది, లేదా డావిస్ అండ్ మూర్స్ థియరీ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడాం. సో దిస్ ఫంక్షనలిస్ట్ అప్రోచ్ ఏం చెప్తుంది? సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ ఎసెన్షియల్, ఇట్ ఈజ్ నెససరీ and it's the tool for social order, social cohesion, social stability
అని చెప్పి మనకి ఫంక్షనిస్ట్ పర్స్పెక్టివ్ డావిస్ అండ్ మూర్ థియరీ ఏదైతే ఉందో చెప్పడం అనేది జరిగింది. ఆల్ ద ఇంపార్టెంట్ పోస్టులేట్స్ అని చెప్పడం అనేటువంటి జరిగింది. సొసైటీ కంప్రైజెస్ ఆఫ్ వేరియస్ పొజిషన్స్. అమాంగ్ ఆల్ ద పొజిషన్స్ సమ్ పొజిషన్స్ విల్ బి వెరీ వైటల్ అండ్ ఇంపార్టెంట్, అండ్ దీస్ వైటల్ ఆర్ ఇంపార్టెంట్ పొజిషన్స్ షుడ్ బి ఫిల్డ్ బై పీపుల్ విత్ స్కిల్ సెట్, టాలెంట్ ఎట్సెట్రా. And in order to get talent, in order to acquire talent and skill set, people undergo training and sacrifice అని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. ట్రైనింగ్ అండ్ సాక్రిఫైస్ని అక్వైర్ చేసుకునేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రేటర్ రివార్డ్స్ అసోసియేట్ చేస్తేనే వాళ్ళ వైటల్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ చేయడానికి ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుందని చెప్పి మనం సింపుల్ పోస్ట్లెట్స్ ద్వారా డీటెయిల్డ్గా ప్రాపర్గా నేను ఒక ఫ్లో చార్ట్ ద్వారా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నౌ లెట్ us లుక్ ఎట్ కాన్ఫ్లిక్ట్ అప్రోచ్. See, కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ వెరీ ఈజీ. సోషల్ స్ట్రాటిఫికేషన్ని కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ అనేటటువంటిది లేదా మార్క్సియన్ అప్రోచ్ ఏ విధంగా అర్థం చేసుకుంటుందంటే, సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ నైదర్ నెససరీ ఆర్ ఎసెన్షియల్ నార్ బెనిఫిషియల్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఫంక్షనిస్ట్ అప్రోచ్ చెప్పడం అనేది జరుగుతుంది. సోషల్ స్ట్రాటిఫికేషన్ ఏదైతే ఉందో అది సమాజానికి అవసరం లేదు అని చెప్పి మార్క్స్ అభిప్రాయపడడం అనేటువంటిది జరిగింది త్రూ కాన్ఫ్లిక్ట్ అప్రోచ్. అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ గ్రూప్ డామినెన్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ గ్రూప్ డామినెన్స్. ఒక గ్రూప్ డామినేట్ చేయడం అండ్ దాంతోపాటు ఒక గ్రూప్ వేరే గ్రూప్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కారణంగా సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేటువంటిది ఎమర్జ్ అవుతుందని చెప్పి కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ ఏదైతే చెప్తుంది. అండ్ దాంతోపాటు సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ డివైజివ్ ఇన్ నేచర్. ఇట్ డివైడ్స్ పీపుల్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంటిగ్రేటివ్ ఇన్ నేచర్. పీపుల్ని కలిపే ప్రయత్నం కానీ సోషల్ కోహెషన్ ఆర్ సోషల్ ఆర్డర్, సోషల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో దానికోసం సోషల్ స్ట్రాటిఫికేషన్ పని చేయదు. కాకపోతే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని సృష్టించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి మనకి కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో చెప్తుంది. అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ నాట్ ఇన్ఎవిటబుల్, అంటే ఫర్ ఎవర్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ చెప్పదమ్మా. సోషల్ స్ట్రాటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఎండ్ అయ్యి ప్యూర్లీ ఈక్వల్ సొసైటీస్, ఎగాలిటేరియన్ సొసైటీ ఏదైతే ఉందో ఏర్పడడం అనేది జరుగుతుందో ఆ ఏర్పాటు ఎలా జరుగుతుందంటే త్రూ రెవల్యూషన్ అని చెప్పి మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. వర్కర్స్, ప్రొలెటేరియట్స్ ఎవరైతే ఉంటారో వర్కింగ్ క్లాస్ రెవల్యూషన్ ద్వారా దిస్ గ్రూప్ డామినెన్స్, ఎక్స్ప్లాయిటేషన్ అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేటువంటిది ఎండ్ అయ్యి ప్రిమిటివ్ కమ్యూనిస్ట్ సొసైటీ ఏదైతే ఉందో ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ప్యూర్ ఎగాలిటేరియన్ సొసైటీస్, ఒకప్పుడు మనుషులు ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఎలా అయితే నివసించేవాళ్ళో అలాంటి సమాజం అనేటటువంటిది ఏర్పడుతుందని చెప్పి సోషల్ స్ట్రాటిఫికేషన్ చెప్తుంది. అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ సంథింగ్ కాల్డ్ ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి కార్ల్ మార్క్స్ అభిప్రాయపడడం అనేటువంటిది జరిగింది. ఏంటి ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు అర్థం కావాలన్నా, ఆల్ దీస్ కీ పోస్టులేట్స్ ఏవైతే ఉంటాయో పూర్తి స్థాయిలో అర్థం కావాలన్నా కార్ల్ మార్క్స్ మనిషిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు, యాజ్ వెల్ as సమాజాన్ని, సొసైటీని ఏ విధంగా కార్ల్ మార్క్స్ అర్థం చేసుకోవడం అనేది జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ అనేటటువంటిది మీకు తెలియాలి. సో ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఐ విల్ డెల్వ్ ఎ బిట్ డీపర్ ఇన్ టు సోషియలాజికల్ కాన్సెప్ట్ అమ్మా, సో దట్ ద బ్రాడర్ అండర్స్టాండింగ్ మీకు రావడంతో పాటు రియల్ లైఫ్లో సోషల్ వరల్డ్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కంప్లీట్గా ఒక డిఫరెంట్ డైమెన్షన్లో, యాంగిల్లో అర్థం చేసుకోవడానికి కూడా, కార్ల్ మార్క్స్ లాగా సమాజాన్ని మీరు చూడడానికి కూడా దిస్ పర్టికులర్ సెషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. యూ విల్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ సెషన్ ఎ లాట్, దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. సో కార్ల్ మార్క్స్ మనిషిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడో, దాంతోపాటు మానవ సమాజాలను ఏ విధంగా అర్థం చేసుకుంటాడో మనం ఇప్పుడు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ కార్ల్ మార్క్స్ యొక్క ఈ ఐడియా ఏదైతే ఉంది, కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో, అదర్ ఆంథ్రోపాలజిస్ట్, మార్క్సియన్ ఆంథ్రోపాలజిస్ట్ ఏ విధంగా సమాజానికి ఆపాదించడం అనేటువంటిది జరిగింది, అసోసియేట్ చేయడం అనేటువంటిది జరిగింది నేను చెప్తాను. సో దట్ మీరు అర్థం చేసుకోవడమే కాకుండా యూ కెన్ రైట్ బ్యూటిఫుల్ ఆన్సర్ యాజ్ వెల్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ. యూ కెన్ ఇంటర్నలైజ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ యాజ్ వెల్. యూ విల్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ సెషన్ అగైన్. అండ్ ట్రస్ట్ మీ, యూ వోంట్ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. అండ్ ఈవెన్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ బయట మీకు ఇంత కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చే అవకాశం అనేటటువంటిది ఉండదు. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. త్రూ ఎగ్జాంపుల్స్ చాలా చక్కగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్, జాగ్రత్తగా వినాలమ్మా. సో నౌ లెట్ us look at the Marxian world view. కార్ల్ మార్క్స్, ఏ జర్మన్ ఫిలాసఫర్, మనిషిని, సమాజాన్ని, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఏ విధంగా చూసే ప్రయత్నం చేశారు, ఏ విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు, హౌ దట్ బ్రెడ్ సంథింగ్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ అప్రోచ్. సో సోషియలాజికల్ స్టడీస్ అండ్ సోషియో కల్చరల్ స్టడీస్లో
కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ అనేటటువంటిది ఏ విధంగా ఆవిర్భవించడం అనేది జరిగింది, ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది మార్క్సియన్ వరల్డ్ వ్యూ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి. ఫస్ట్ కార్ల్ మార్క్స్ మ్యాన్ ఇండివిజువల్ని ఏ విధంగా అర్థం చేసుకోవడం అనేది జరిగింది, చూడడం అనేది జరిగింది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కార్ల్ మార్క్స్ కన్సిడర్స్ మ్యాన్ ఈజ్ ఎ పెర్పెచువల్లీ డిస్సాటిస్ఫైడ్ యానిమల్. పెర్పెచువల్లీ అంటే ఫర్ ఎవర్ అని చెప్పి అర్థం. డిస్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి. యానిమల్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆర్గానిజం, మనిషి కూడా ఒక యానిమలే, బట్ ఈజ్ పెర్పెచువల్లీ డిస్సాటిస్ఫైడ్. ఫర్ ఎవర్ మనిషికి సంతృప్తి అనేటటువంటిది ఉండదు అని చెప్పి కార్ల్ మార్క్స్ అభిప్రాయపడ్డం అనేటువంటిది జరిగింది. అండ్ ఈ కంటిన్యూస్లీ జనరేట్స్ నీడ్స్. నీడ్స్ కెన్ బి బేసిక్ నీడ్స్ as well as additional needs. When I say this word basic need, that simply mean food, shelter, etc. ఈ బేసిక్ నీడ్స్ని మనిషి ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత ఈ గో విత్ అడిషనల్ నీడ్స్ లైక్ లగ్జరీస్, కంఫర్ట్స్, కార్, ఎయిర్ కండిషనర్, వాషింగ్ మిషన్, ఇలాంటి వాటిని మనిషి కోరుకోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. సో మనిషికి ఫర్ ఎవర్ తృప్తి అనేటటువంటిది ఉండదు. హీ కంటిన్యూస్లీ కన్సిస్టెంట్లీ జనరేట్స్ నీడ్స్. దోస్ నీడ్స్ కెన్ బి బేసిక్ యాజ్ వెల్ యాజ్ అడిషనల్. వన్స్ ద బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మనిషి అడిషనల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జనరేట్ చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కోరుకుంటాడనమాట. సో ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ మనిషి ఏం చేయాలి? హీ నీడ్స్ టు ఫుల్ఫిల్ దోస్ నీడ్స్. ఒక యానిమల్ చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ ఉంది. డాగ్ ఫుడ్ పెట్టిన తర్వాత ఇంకేమైనా కోరుకుంటుందా? ఫుడ్ మాత్రమే కోరుకోవడం అనేటువంటి ఎక్స్ట్రా లగ్జరీస్ ఏమైనా కోరుకుంటుందా? కోరుకోవడం అనేది మనిషి అలా కాదు. ఫుడ్, షెల్టర్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా లగ్జరీస్ ఏవైతే ఉంటాయి, కంఫర్ట్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని కోరుకోవడం అనేది జరుగుతుంది. సో మనిషి సర్వైవ్ అవ్వాలంటే కంటిన్యూస్గా తను జనరేట్ చేసుకుంటున్నటువంటి నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దోస్ నీడ్స్ హీ గెట్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ ప్రొడక్షన్. మనిషి ఏం చేస్తాడు? వస్తువుల్ని, సేవలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. బట్ పెర్పెచువల్గా కంటిన్యూస్గా ఎమర్జ్ అవుతున్నటువంటి తన నీడ్స్, అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ నేచర్లో ఉంటుందా? నేచర్లో ఉండమనేటువంటిది జరగదు. సో అందుకే ఏం చేస్తుంది? నేచర్ ఇంపోజెస్ రెస్ట్రిక్షన్స్ ఆన్ మ్యాన్, ఎస్పెషల్లీ రెస్ట్రిక్షన్స్ ఆన్ మ్యాన్స్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్. మనిషి ఏవైతే వస్తువులు, సేవలను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాడో కంటిన్యూస్గా దానికి ఎప్పటికప్పుడు నేచర్ ఏదైతే ఉందో అది అడ్డుపడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు అనుకోండి. ఈజ్ ఇట్ దట్ ఈజీ టు కన్స్ట్రక్ట్ ఎ హౌస్? సో భూమి ఏదైతే ఉందో దాని బలమైనటువంటి దృఢమైనటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని తవ్వి ఫౌండేషన్ ఏదైతే ఉందో వేయాలి. అండ్ దాంతోపాటు ఫౌండేషన్ కావాల్సినటువంటి ఇసుక ఇదంతా వేరే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి కష్టపడి మనిషి తరలించడం అనేటువంటి రెడీగా అవైలబుల్గా ఉంటుందా నేచర్లో? ఎక్కడి నుంచో తీసుకురావాలి. సో నేచర్ ఆల్వేస్ ఇంపోజెస్ రెస్ట్రిక్షన్స్ ఆన్ మ్యాన్స్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అండ్ మ్యాన్ విల్ ఆల్వేస్ హ్యావ్ capability to overcome these restrictions. నేచర్ ఇంపోజ్ చేస్తున్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి కావాల్సినటువంటి ఎబిలిటీ మనిషి దగ్గర ఉంటుందన్నమాట. సో ప్రొడక్షన్ అనేటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ఎవిటబుల్ కింద మార్క్స్ చెప్పడం అనేది జరిగింది. బికాస్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ హ్యూమన్స్ మ్యాన్ మస్ట్ ప్రొడ్యూస్. మనిషి ఏదైతే ఉందో వస్తువుల్ని, సేవల్ని తప్పకుండా ప్రొడ్యూస్ చేయాలి. కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా అతని అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చుకోవడానికి మనిషి తప్పకుండా ఉత్పత్తిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. వస్తువుల్ని, సేవలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దిస్ హోలిస్టిక్ కాన్సెప్ట్, ఆల్ దీస్ పోస్టులేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలిపి కార్ల్ మార్క్స్ ఏ విధంగా చెప్తారంటే క్రియేటివ్ హ్యూమనిజం అనేటువంటి కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదే పదం ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం అనేది జరిగింది. నేను క్రియేటివ్ హ్యూమనిజం అనే వర్డ్ ఏదైతే ఉందో ఫస్ట్లోనే వాడితే మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. బట్ కానీ ఇప్పుడు నేను క్రియేటివ్ హ్యూమనిజం అనే కాన్సెప్ట్ చెప్తాను చూడండి. హ్యూమన్స్ ఆర్ యాక్చువల్లీ క్రియేటివ్, ఇన్హరెంట్లీ క్రియేటివ్. మనిషి ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటాడు అని చెప్పి కార్ల్ మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. హీ క్రియేట్స్ ఫస్ట్ నీడ్స్. అతని అవసరాలు ఏవైతే ఉంటే ఫస్ట్ వాటిని మనిషి క్రియేట్ చేసుకుంటాడు. అండ్ ఆ అవసరాలను తీర్చే క్రమంలో మనిషి ఎప్పుడైతే ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతాడో నేచర్ తప్పకుండా రెస్ట్రిక్షన్స్ అనేవి విధిస్తుంది. బికాజ్ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఫైనట్ ఉంటాయి. ఇన్ఫైనట్ అనేటువంటి ఉంటాయా? ఇన్ఫైనట్ ఉండవు, ఫైనట్ ఉంటాయి. సో నేచర్ ఇంపోజ్ చేసినటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించి ప్రొడక్షన్ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్ళడానికి మనిషి ఏం క్రియేట్ చేస్తాడు? టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేస్తాడు. మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో హ్యూమన్స్ ఆర్ ఇన్హరెంట్లీ క్రియేటివ్, దే ఆర్ డిజైన్డ్ ఫర్ ప్రొడక్షన్ అని చెప్పి
మనకు మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ మ్యాన్ మస్ట్ ప్రొడ్యూస్, తప్పదు, ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఎ పర్పెచువల్లీ డిస్సాటిస్ఫైడ్ యానిమల్. మనిషికి ఎప్పుడు సంతృప్తి అనేటటువంటిది ఉండదు. హీ కాన్స్టెంట్లీ కంటిన్యూస్లీ జనరేట్స్ నీడ్స్. వన్స్ ద బేసిక్ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ హీ క్రేవ్ ఫర్ అడిషనల్ నీడ్స్, లగ్జరీస్, కంఫర్ట్స్ మనిషి కోరుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ హ్యూమన్స్ మస్ట్ ఫుల్ఫిల్ దేర్ నీడ్స్. దిస్ పెర్పెచుయేటింగ్ నీడ్స్ ఏవైతే ఉంటాయి వాటిని మనిషి ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే మ్యాన్ షుడ్ గెట్ ఇన్ టు ప్రొడక్షన్ ప్రాసెస్. వస్తువులు, సేవలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొడ్యూస్ చేయాలి. బట్ నేచర్ ఆల్వేస్ ఇంపోజెస్ రెస్ట్రిక్షన్స్ ఆన్ మ్యాన్స్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్. మనిషి ఏదైతే ఉత్పత్తి చేద్దాం అనుకుంటున్నాడో దానిపైన నేచర్ తప్పకుండా రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయి, పరిమితులు ఏవైతే ఉంటాయి వాటిని విధించడం అనేటువంటిది జరుగుతుంది. బట్ మ్యాన్ విల్ ఆల్వేస్ హ్యావ్ క్యాపబిలిటీ టు ఓవర్కమ్ దీస్ రెస్ట్రిక్షన్స్. అల్టిమేట్గా నేచర్ ఇంపోజ్ చేసినటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏదో విధంగా ఎయిదర్ టూల్స్ని క్రియేట్ చేయడం, మెథడ్స్ని క్రియేట్ చేయడం, రిసోర్స్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్లు ఏవైతే ఉంటాయో వాటిని కనుక్కోవడం ద్వారా మనిషి ఏం చేస్తాడు, నేచర్ ఇంపోజ్ చేసినటువంటి రెస్ట్రిక్షన్స్ని ఓవర్కమ్ చేసి ప్రొడక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకే హ్యూమన్స్ ఆర్ ఇన్హెరెంట్లీ క్రియేటివ్, ద డిజైన్ ఫర్ ప్రొడక్షన్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ ద మస్ట్ ప్రొడ్యూస్ అనే విధంగా కార్ల్ మార్క్స్ క్రియేటివ్ హ్యూమనిజం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో మనిషిని ఏ విధంగా మార్క్స్ అర్థం చేసుకున్నాడో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దిస్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో విచ్ షుడ్ బి ఇన్ఎవిటబుల్, ప్రొడక్షన్ ఉత్పత్తి అనేటటువంటి తప్పకుండా మనిషి చేయాలి. ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ద ఫస్ట్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఇన్ ద సివిలైజేషనల్ హిస్టరీగా మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. మనిషి ఎప్పుడైతే మెటీరియల్ గూడ్స్ని తయారు చేశాడో, టూల్స్ ఏవైతే ఉంటాయో, స్టోన్ టూల్స్ తయారు చేశాడో, అక్కడితో నాగరికత ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందని చెప్పి మనిషి అభిప్రాయపడడం అనేది జరిగింది. ఈవెన్ ద నేచర్ అండ్ హ్యూమన్ ఎవల్యూషనరీ ప్రాసెస్ కూడా మనిషికి ప్రొడక్షన్ ప్రాసెస్లో సహకరించే విధంగానే ఓవర్ ద టైం ఎవల్యూషన్ కూడా హెల్ప్ చేయడం అనేటువంటి జరిగిందని చెప్పి మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ ఓవర్ ద టైం బైపెడల్ అవ్వడం అనేది జరిగింది, రెండు కాళ్ళ మీద నిలబడగలవడం అనేది జరిగింది. సో దట్ హ్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీ అయినాయి. ఫ్రీ అయినటువంటి హ్యాండ్స్, ద ఫ్రీలీ అపోజబుల్ థంబ్ ఏదైతే ఉందో, అంటే 4 వేళ్ళకి ఎదురుగా మన థంబ్ ఏదైతే ఉందో దాన్ని మనం పెట్టగలం ఎదురుగా. యానిమల్స్గా సాధ్యపడుతుందా? సాధ్యపడడం అనేటువంటిది జరగదు. సో దిస్ ఫ్రీ హ్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకుని మనిషి ఏం చేస్తారు, తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, ఎన్విరాన్మెంట్, నేచర్ ఏదైతే ఉందో దాన్ని మ్యానిపులేట్ చేయడం అనేటువంటిది జరిగింది. టూల్స్ ఏవైతే ఉంటాయో, పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఈ పనిముట్ల సాయంతో ప్రొడక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా సులభతరం చేసుకోవడం అనేది జరిగింది. సో ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ మ్యాన్ మస్ట్ ప్రొడ్యూస్, బట్ నేచర్ ఆల్వేస్ ఇంపోజెస్ restrictions on the production process, but man will always have the ability to overcome these restrictions. That's one of the very very important point amma. అయితే ప్రొడక్షన్ ఏదైతే ఉందో మనిషి ఒక్కడే చేయలేడు. ప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ మనిషికి ఏం కావాలి, ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉంటాయో తప్పకుండా కావాలి. దాంతోపాటు రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో తప్పకుండా కావాలి. ఉదాహరణ చెప్తాను చూడండి. నేను ఒక పర్టికులర్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా, రైట్? హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి తప్పకుండా నాకు ఏం కావాలి, లేబర్ అవసరం, మనుషులు తప్పకుండా కావాలి. ఇంజనీర్, మ్యాసన్ అండ్ అదర్ వర్కర్స్, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్స్, ఇలాంటి పీపుల్ తప్పకుండా కావాలి. అండ్ దాంతోపాటు టూల్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా కావాలి. 2 చేతులతో ఇల్లు కట్టేయడం కుదురుతుందా వాళ్ళందరూ? సో టూల్స్ ఏవైతే ఉంటాయి, కొన్ని పనిముట్లు ఏవైతే ఉంటాయి వాటిని తప్పకుండా వాళ్ళు వాడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు టెక్నాలజీ ఏదైతే ఉందో తప్పకుండా కావాలి, సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా వీళ్ళందరూ ఉపయోగించడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ ముఖ్యంగా ల్యాండ్ ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఉందో నాకు కావాలి ఇల్లు కట్టడానికి. సో ఇవన్నీ ఏమవుతాయి, ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, రైట్? సో ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ కెన్ బి లివింగ్, నాన్ లివింగ్. లివింగ్ పార్ట్ ఏమవుతుంది, లేబర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అండ్ ఆర్ పీపుల్ అవ్వడం అనేది జరుగుతుంది. నాన్ లివింగ్ పార్ట్ ఏమవ్వడం అనేది జరుగుతుంది, టూల్స్, టెక్నాలజీ, ల్యాండ్ ఎట్సెట్రా. ఇది నాన్ లివింగ్ పార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. టుగెదర్ దే యాక్చువల్లీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఎస్పెషల్లీ దిస్ నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయి, నాన్ లివింగ్ పార్ట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని ఏం చెప్పడం అనేది జరిగింది, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనే విధంగా మార్క్స్ పిలవడం అనేటువంటిది జరిగింది. లివింగ్ అండ్ నాన్ లివింగ్ కలిపి ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ కింద మార్క్స్ పిలవడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటుగా ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్తో పాటుగా నాకు కావాల్సింది ఏంటి, రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటువంటిది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లు కట్టించుకుంటున్నాను, ఐ నీడ్ టు గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్ విత్ లేబర్, రైట్? ఒక ఇంజనీర్తో నేను తప్పకుండా రిలేషన్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. అండ్ దాంతోపాటు ఒక మ్యాసన్తో నేను రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి, వర్కర్స్తో రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి, ఇంటీరియర్ డిజైనర్తో నేను రిలేషన్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి, ఇజంట్ ఇట్? అండ్ ఆర్కిటెక్ట్తో నేను రిలేషన్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇల్లు కట్టడం ఏదైతే ఉందో నాకు తెలియదు, ఇల్లు కట్టడం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దోస్ హూ హ్యాడ్ దోస్ టూల్స్, దోస్ హూ హ్యాడ్ దోస్ టెక్నాలజీ, దోస్ హూ హ్యాడ్ ద ఎబిలిటీ టు కన్స్ట్రక్ట్ ఎ హౌస్ ఫర్ మీ, వాళ్ళతో నేను తప్పకుండా రిలేషన్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా పెట్టుకోవాలి, ఇజంట్ ఇట్?
సో దిస్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా మనం 2 టైప్స్ కింద చెప్పొచ్చు. వన్ ఈజ్ లివింగ్ నాకు అదర్ ఇంజనీర్స్కి అదర్ పీపుల్కి ఉన్న రిలేషన్, అండ్ దాంతోపాటు లివింగ్ టు నాన్ లివింగ్ యాజ్ వెల్. దట్ సింప్లీ మీన్ దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టూల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూజువల్లీ షేర్ రిలేషన్షిప్ విత్ మై ల్యాండ్. ఐఎమ్ ద పర్సన్ హూ ఓన్స్ ద ల్యాండ్, ఇజంట్ ఇట్? సో ఓనర్షిప్ అనేటువంటిది కూడా, ద సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అనేటువంటిది కూడా రిలేషన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ద ఎంటైర్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఇన్వాల్వ్స్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. వన్ ఈస్ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ దట్ కెన్ బి లివింగ్ అండ్ నాన్ లివింగ్, అండ్ దాంతోపాటు సెకండ్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కింద చెప్పచ్చు. రిలేషన్ ఆఫ్ ప్రొడక్షన్ లివింగ్ ఉండొచ్చు, లివింగ్ నాన్ లివింగ్ కూడా ఉండొచ్చు. ఇజంట్ ఇట్? అర్థమైంది అనుకుంటాను. అండ్ టుగెదర్ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్, రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ని కలిపి మార్క్స్ ఏమి అభిప్రాయపడడం అనేది జరుగుతుందంటే దానికి ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే నేమ్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందమ్మ. డోంట్ వరీ, ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్. అసలు వరీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో వై దిస్ పర్టికులర్ నేమ్ వాజ్ గివెన్ ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? బికాస్ all these things, both forces of production, relations of production, involves economic organization and the economic process called production involve అవుతాయి కాబట్టి ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో మార్క్స్ అభిప్రాయపడ్డమైనటువంటిది జరిగింది. అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్, తప్పకుండా రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్లో కూడా చేంజ్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఉదాహరణకి, ఒకప్పుడు హౌస్ కట్టడానికి ఏం చేసేవాళ్ళు? పునాది తవ్వడానికి ఓన్లీ టిల్లింగ్ ప్రాక్టీస్ అనేటువంటి చేసేవాళ్ళు, ఓన్లీ తవ్వి తీసేవాళ్ళు అనమాట. బట్ ఎప్పుడైతే కొత్త టెక్నాలజీ అనేటువంటిది రావడం అనేది జరిగిందో, జేసీబీలు ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయబడడం అనేటువంటి జరిగిందో, నేను ఇప్పుడు నా రిలేషన్ ఏదైతే ఉందో తప్పకుండా మార్చుకుంటాను. టూల్స్ చేంజ్ అయినాయి. సో నాట్ ఎనీమోర్ నేను తవ్వి తీసేట పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు ఇప్పుడు అవసరం లేదు. ఎవరి దగ్గర అయితే జేసీబీ ఉందో వాళ్ళ అవసరం నాకు అనేటువంటిది ఉంటుంది. నేను వాళ్ళతో రిలేషన్షిప్ అనేటువంటిది పెట్టుకొని నా హౌస్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. రైట్? ఉదాహరణకి మన క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఐఎమ్ యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ సర్వీసెస్ హియర్. నేను టీచింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అందిస్తున్నాను. సో ఒకప్పుడు ఈ సర్వీసెస్ అనేటువంటివి అందించడానికి నేను దేని మీద డిపెండ్ అయ్యేవాడిని? టెలిగ్రామ్ అనేటటువంటి ఒక అప్లికేషన్ మీద, సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరిగింది. టెలిగ్రామ్లో ప్రైవేట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాడు క్రియేట్ చేసి పెయిడ్ కోర్స్ ఏవైతే ఉంటే ఆఫర్ చేశాం. బట్ ఎప్పుడైతే నా వెబ్సైట్ నేను ఒక MLS ప్లాట్ఫామ్ ద్వారా బిల్డ్ చేయించడం అనేది జరిగిందో, ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ టెలిగ్రామ్ ఎనీమోర్. సో ఎప్పుడైతే టూల్స్ చేంజ్ అయిందో, టెలిగ్రామ్ నుంచి ఎప్పుడైతే న్యూ టెక్నాలజీ కాల్డ్ MLS, డెడికేటెడ్ MLS ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానికి చేంజ్ అవ్వడం అనేది జరిగిందో, నేను టెలిగ్రామ్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో నేను రిలేషన్షిప్లో లేను. ఓన్లీ MLS ప్లాట్ఫామ్ ఎవరికైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళతో నేను రిలేషన్షిప్లో ఉండడం అనేది జరిగింది. సో ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ చేంజ్ అయిన ప్రతిసారి రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో చేంజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎనీ చేంజెస్ ఇన్ ఎయిదర్ ఫోర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ దట్ విల్ డెఫినెట్లీ చేంజ్ ద ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే విధంగా అభిప్రాయపడ్డమైనటువంటిది జరిగింది. అండ్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, దిస్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దీనిలో రిలేషన్ ఎలా ఏర్పడుతుందంటే అకార్డింగ్ టు కార్ల్ మార్క్స్ బిట్వీన్ 2 people. వన్ ఈజ్ హ్యావ్స్ యాజ్ వెల్ యాజ్ హ్యావ్ నాట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ హ్యావ్స్ ఎవరు? ఇంజనీర్ ఉన్నారు. హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ఇంజనీరింగ్ క్యాపబిలిటీ నా దగ్గర లేదు, వాస్తు ఇవన్నీ చూసే క్యాపబిలిటీ, నాలెడ్జ్ నా దగ్గర లేదు. అతను ఇంజనీర్కి నాలెడ్జ్ అనేది ఉంది. హ్యావ్ నాట్ ఎవరు అవుతారు? నేను అవుతాను. మై నేమ్ ఇస్ సాయిరామ్. ఈ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అండ్ దీస్ 2 people మధ్య ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉంటుంది. నాట్ వైలెంట్, ఇట్ మే నాట్ బి ఎ వైలెంట్ కాన్ఫ్లిక్ట్, బట్ ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్. నేనేమనుకుంటాను? ఇంజనీర్ తక్కువ వేజెస్కి పని చేయాలి అనుకుంటాను. ఇంజనీరు ఎక్కువ అవర్స్ అనేటటువంటివి నా ఇంటి మీద ఇన్వెస్ట్ చేయాలి. ఎండలో కూడా ఇంజనీర్ తప్పకుండా నా ఇంటిని దగ్గరుండి ఎలా జరుగుతుంది పని, వర్కర్స్కి ఇచ్చేటటువంటి వేజెస్ ఏవైతే ఉంటాయో వేస్ట్ అవ్వకుండా తక్కువ రోజుల్లో దగ్గరుండి పని చేయించడం ఇంజనీర్, ఇవన్నీ చేయాలని నేను అనుకుంటాను. వేరే ఇంజనీర్ ఏమనుకోవడం అనేటువంటిది జరుగుతుంది? ఎక్కువ శాలరీ నా నుంచి కావాలని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు, వేజెస్ ఎక్కువ కావాలని చెప్పి. అండ్ దాంతోపాటు తక్కువ అవర్స్ నేను పని చేయాలి, ఎండలో పని చేయకూడదు, తక్కువ అవర్స్ పని చేస్తే సరిపోతుందని చెప్పి ఆయన అనుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, హ్యావ్స్ హ్యావ్ నాట్స్ మధ్య తప్పకుండా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది తలెత్తడం అనేటువంటిది జరుగుతుంది. బట్ ఎవ్రీ టైమ్ దీస్ హ్యావ్స్ ఎవరైతే ఉంటారో, అంటే టూల్స్ కానీ లేకపోతే లేబర్ని ఓన్ చేసుకునేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ద స్టాటస్కో, అప్పటి వరకు ఉన్నటువంటి సమాజంలో ఉన్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ అయ్యే విధంగా వాళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది, వాళ్ళు పరితపించడం అనేది జరుగుతుంది. సో దట్ దేర్ డామినెన్స్ కెన్ బి అప్హెల్డ్ అన్నట్టు. అర్థమైంది అనుకుంటున్నాను. సో హిస్టారికలీ మనం చూస్తే ద ఫస్ట్ హిస్టారికల్ యాక్ట్ ఇన్ ద సివిలైజేషనల్ హిస్టరీ మార్క్స్ ఏం చెప్పడం అనేది జరిగింది? ప్రొడక్షన్ చెప్పడం అనేది జరిగింది. సో ప్రొడక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగిందో, ప్రిమిటివ్ సొసైటీ అనేటటువంటి ఏజ్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ప్రిమిటివ్ సొసైటీస్లో ఎవ్రీ వన్ ఈక్వల్, కానీ ప్రొడక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానివల్ల రిలేషన్ బిట్వీన్ హ్యావ్స్ యాజ్ వెల్ యాజ్ హ్యావ్ నాట్స్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఇదే ఫస్ట్ ఎవర్ స్ట్రాటిఫికేషన్ ఆర్ డివిజన్ ఏదైతే ఉందో, సమాజంలో చీలిక ఏదైతే ఉందో దానికి కారణం అవ్వడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఫ్యూడల్ సొసైటీస్ చూడండి, మిడివల్ ఫ్యూడల్ సొసైటీస్
దాని మధ్య రిలేషన్ ఎవరి దగ్గర ఉండేది? లార్డ్స్ హూ ఓన్ ల్యాండ్స్, అండ్ దాంతోపాటు సర్ఫ్స్, ఆ ల్యాండ్స్లో పనిచేసేటటువంటి పిజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య రిలేషన్ అనేటువంటిది ఉండేది, రైట్. సో తర్వాత ఎప్పుడైతే టెక్నాలజీ డెవలప్ అయిందో, చూడండి ఇక్కడ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే దానిలో చేంజ్ రావడం అనేటువంటిది జరిగిందో, సో ద ఎకనామిక్ స్ట్రక్చర్ మళ్ళీ కంప్లీట్గా, రిలేషన్ కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర మధ్య? క్యాపిటలిస్ట్, పెట్టుబడిదారులు లేదా బూర్జువా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారణంలో బూర్జువా పీపుల్ ఎవరైతే ఉంటారో, ద రిచ్ మర్చెంట్ క్లాస్ ఏదైతే ఉందో, క్యాపిటలిస్ట్ క్లాస్ ఏదైతే ఉందో డెవలప్ అవ్వడం అనేది జరిగింది. అండ్ హ్యావ్ నాట్స్ ఎవరు? దోస్ హూ ఓన్ క్యాపిటల్, ల్యాండ్, లేబర్ ఎట్సెట్రా, వాళ్ళని క్యాపిటలిస్ట్గా చెప్తాం. ద అదర్ పీపుల్ ఎవరు? ప్రొలెటేరియట్స్ లేదా వర్కింగ్ క్లాస్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఇప్పుడు ప్రొడక్షన్ ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలంటే వీళ్ళిద్దరి మధ్య తప్పకుండా రిలేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఇన్నెవిటబుల్. అండ్ రిమెంబర్ దెర్ విల్ ఆల్వేస్ బి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిట్వీన్ దీస్ టూ. దట్స్ వాట్ ద కాన్ఫ్లిక్ట్ పర్స్పెక్టివ్. క్యాపిటలిస్ట్ ఏం కోరుకోవడం అనేటువంటిది జరుగుతుంది? సో తక్కువ వేజెస్ అనేటువంటివి వర్కర్స్కి పే చేయాలనుకుంటారు. అండ్ దాంతోపాటు అవర్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ పెరగాలని చెప్పి అనుకుంటారు. అండ్ దాంతోపాటు వర్కర్స్కి కావాల్సినటువంటి పర్క్స్ అండ్ దాంతోపాటు బెటర్ లివింగ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయకూడదు. ఎందుకంటే అది ఎక్స్ట్రా మనీ అనేటువంటిది క్యాపిటలిస్ట్నో దీని నుంచి పడుతుంది, క్యాపిటలిస్ట్ మీద భారం పడుతుంది. సో తప్పకుండా ఆయన ఏం చేయాలి? దానివల్ల అతను ప్రొడక్ట్ ప్రైస్ పెంచాల్సి వస్తుంది. వీళ్ళందరికీ అవన్నీ ఇస్తే ప్రొడక్ట్ ప్రైస్ పెంచితే ఏమవుతుంది? మార్కెట్లో అతను తయారు చేసినటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ఇన్కాంపిటెంట్గా మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నేను మన కంటెంట్ టీమ్ కానీ లేదా సపోర్ట్ టీమ్ కానీ శాలరీస్ పెంచాలనుకోండి, తప్పకుండా నేను మీ నుంచి కలెక్ట్ చేసిన ఫీజు ఏదైతే ఉందో అది తప్పకుండా పెంచాలి. సో ఒకవేళ పెంచకపోతే ఏమవుతుంది? నాకు నష్టం వస్తుంది. సో తప్పకుండా నేను పెంచాలి. బట్ కాకపోతే పెంచితే ఏమవుతుంది? నా కాంపిటేటర్స్తో పోలిస్తే, తారా ఏస్ అకాడమీ కాంపిటేటర్స్తో పోలిస్తే నా యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇన్కాంపిటేటివ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, ఇజంట్ ఇట్? సో పీపుల్ ఎక్కువగా భావించి నా ప్రోడక్ట్ కొనే అవకాశం లేకుండా పోవడం అనేటువంటిది జరుగుతుంది. సో వేరే వర్కింగ్ క్లాస్ పీపుల్ ఏమనుకుంటారు? మాకు వేజెస్ ఎక్కువగా కావాలనుకుంటారు. అండ్ దాంతోపాటు శాలరీస్ ఎట్సెట్రా, అండ్ దాంతోపాటు అవర్స్, వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో అవి తక్కువ పని చేద్దాం అనుకుంటారు. అండ్ దాంతోపాటు బెటర్ లివింగ్ కండిషన్స్ అనేవి కావాలి, ఎస్పెషల్లీ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో కావాలి, హౌసింగ్ క్వార్టర్స్ అనేటటువంటివి కావాలి అని చెప్పి పీపుల్, మాకు సెలవు దినాలు ఏవైతే ఉంటాయో కావాలని చెప్పి వర్కింగ్ క్లాస్ పని వాళ్ళు ఎవరైతే ఉంటారో అనుకుంటారు. సో దెర్ విల్ ఆల్వేస్ బి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానిలో ఆటోమేటిక్గా దిస్ డామినెంట్ గ్రూప్ ఎవరైతే ఉంటారో, దోస్ హూ ఓన్ రిసోర్సెస్, హ్యావ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే తప్పకుండా గెలుపొందుతారు అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. బట్ ఈ స్ట్రాటిఫికేషన్ పూర్తిగా కంటిన్యూస్గా ఉండిపోతుందా అంటే లేదు. సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ నాట్ ఇన్నెవిటబుల్ అని చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడైతే వర్కింగ్ క్లాస్లో సోషల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది బిల్డ్ అవ్వడం అనేటువంటి జరుగుతుందో, అంటే క్యాపిటలిస్ట్ నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, అతనికి వచ్చేటటువంటి లాభం ఏదైతే ఉందో అది పెట్టుకొని వేజెస్ మాకు తగ్గిస్తున్నాడు, వర్కింగ్ అవర్స్ ఎక్కువ పెంచి మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు అని వర్కింగ్ క్లాస్లో ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ బిల్డ్ అవ్వడం అనేటువంటి జరుగుతుందో దట్ విల్ రిజల్ట్ ఇన్ వర్కింగ్ క్లాస్ రివోల్ట్ ఆర్ వర్కింగ్ క్లాస్ రెవల్యూషన్. దిస్ రెవల్యూషన్ కారణంగా ఏం జరగడం అనేటటువంటి జరుగుతుంది? క్యాపిటలిస్ట్ క్లాస్ అనేటటువంటిది కంప్లీట్గా ఎండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో దట్ అగైన్ ఎగాలిటేరియన్ సొసైటీ ఏదైతే ఉందో అది బిల్డ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సొసైటీ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ బిల్డ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందని చెప్పి కార్ల్ మార్క్స్ అభిప్రాయపడడం అనేటువంటిది జరిగిందమ్మ. ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి. సో మ్యాన్ ఈజ్ ఎ పర్పెచువల్లీ డిస్సాటిస్ఫైడ్ యానిమల్ అండ్ మనిషి ఈ కాన్షియస్లీ కంటిన్యూస్లీ జనరేట్ నీడ్స్. దీస్ నీడ్స్ కెన్ బి బేసిక్ నీడ్స్, అడిషనల్ నీడ్స్. వన్స్ ద బేసిక్ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్, మనిషి అడిషనల్ నీడ్స్ ఏవైతే ఉంటే వాటిని క్రియేట్ చేసుకుంటాడు, జనరేట్ చేసుకుంటాడు. సో ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ హ్యూమన్స్ మస్ట్ ఫుల్ఫిల్ దీస్ నీడ్స్. సో ఇఫ్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే హ్యూమన్స్ మస్ట్ అండర్గో సంథింగ్ కాల్డ్ ప్రొడక్షన్, isn't it? So in order to survive, man must produce. Production is the first historical act in civilizational history కింద మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. బట్ నేచర్ ఆల్వేస్ ఇంపోజెస్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, బట్ మ్యాన్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎబిలిటీ టు ఓవర్కమ్ ద రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై నేచర్. నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. అండ్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ టూ థింగ్స్. వన్ ఈజ్ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఫోర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కెన్ బి లివింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ లివింగ్, isn't it? నాన్ లివింగ్లో టూల్స్, టెక్నాలజీ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. లివింగ్లో లేబర్ అండ్ అదర్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వర్కర్స్ వీళ్ళందరూ రావడం అనేది జరుగుతుంది, ఎంటర్ప్రెన్యూర్ ఎట్సెట్రా. సెకండ్ వన్ వచ్చేసి ఫోర్స్ ఆఫ్ ప్రొడక్షన్తో పాటు రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్. రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కెన్ బి లివింగ్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే పీపుల్కి మధ్య రిలేషన్ అనేటువంటిది ఏర్పడచ్చు. లివింగ్ బీయింగ్స్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అండ్ దాంతోపాటు ల్యాండ్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ లివింగ్ నాన్ లివింగ్ రిలేషన్. ఐ నో వాట్ ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ I had on this particular land, the sense of ownership. ఆ ల్యాండ్ నాది అనేటటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో నేను ల్యాండ్తో కంటిన్యూ చేయడం అనేటటువంటి జరుగుతుంది, కలిగి ఉండడం అనేటటువంటి జరుగుతుంది రిలేషన్. సో బోత్ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్
అండ్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ని కలిపి కార్ల్ మార్క్స్ ఏ విధంగా అభిప్రాయపడడం అనేది జరిగింది? సంథింగ్ కాల్డ్ ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే విధంగా కార్ల్ మార్క్స్ అభిప్రాయపడడం అనేటువంటిది జరిగింది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ ఎయిదర్ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఫోర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో చేంజ్ వస్తే రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ తప్పకుండా మారుతుంది. అండ్ ఈ రెండింటిలో ఎక్కడ చేంజ్ వచ్చినా ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిలో చేంజెస్ రావడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే కదా మిడివల్ ఫ్యూడల్ సొసైటీ ఏదైతే ఉందో దాని నుంచి క్యాపిటలిస్ట్ సొసైటీ ఏ విధంగా ఎమర్జ్ అయింది? న్యూ టెక్నాలజీ, దట్ ఈస్ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్లో చేంజ్ వచ్చింది కాబట్టి సమాజం ఏదైతే ఉందో అది కంప్లీట్గా మారిపోవడం అనేది క్యాపిటలిస్ట్ సొసైటీ ఏదైతే ఉందో అది మోడర్న్ టైమ్స్కి వచ్చేటప్పటికి ఏర్పడడం అయ్యేటువంటిది జరిగింది. మోడర్న్ సొసైటీస్ క్యాపిటలిస్ట్ బేస్డ్ సొసైటీస్గా మారడం అయ్యేటువంటిది జరిగింది. అండ్ అకార్డింగ్ టు మార్క్స్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్మ్స్ ద కోర్ ఆఫ్ ఎ సొసైటీ ఆర్ సోషల్ స్ట్రక్చర్ అని చెప్పి కార్ల్ మార్క్స్ అభిప్రాయపడడం అనేటువంటిది జరిగింది. సో ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇట్ ఆల్వేస్ షేప్స్ సంథింగ్ కాల్డ్ సోషల్ సూపర్ స్ట్రక్చర్. సోషల్ సూపర్ స్ట్రక్చర్ ఇన్వాల్వ్స్ బిలీఫ్ సిస్టమ్, సమాజంలో ఉండేటటువంటి వాల్యూస్, మనం నమ్మేటటువంటి ప్రిన్సిపల్స్, అండ్ దాంతోపాటు మన ట్రెడిషన్స్, మన కస్టమ్స్, మన కల్చర్, అండ్ దాంతోపాటు మన మ్యారేజ్, ఫ్యామిలీ సిస్టమ్, ఫ్యామిలీ రూల్స్, కిన్షిప్ సిస్టమ్ అండ్ కిన్షిప్ ప్రాక్టీసెస్, అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్, పాలిటిక్స్, ఎకనమిక్ స్ట్రక్చర్, వీటన్నింటినీ ఏం చేయడం అనేది జరుగుతుంది? ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీస్ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్, టూల్స్, టెక్నాలజీ అండ్ చేంజెస్ ఇన్ ద పర్సెప్షన్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఆర్ క్యాపిటలిస్ట్ ఫోర్స్, సో అది చేంజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నేను త్రూ ఎగ్జాంపుల్ చెప్తాను, డోంట్ వరీ అట్ ఆల్. అండ్ సోషల్ స్ట్రక్చర్ హెల్ప్స్ ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సోషల్ సూపర్ స్ట్రక్చర్ ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైన్ అవ్వడానికి, కంటిన్యూ అవ్వడానికి ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తాను చూడండి, వీఆర్ లివింగ్ ఇన్ ఏ క్యాపిటలిస్ట్ సొసైటీ అమ్మ. మనం పెట్టుబడిదారీ సమాజం ఏదైతే ఉందో దానిలో ఉన్నాం. సో క్యాపిటలిస్ట్కి కావాల్సింది ఏంటి? ప్రాఫిట్ కావాలి. నువ్వేం చేస్తావో తెలియదు. క్యాపిటలిస్ట్ ఏం నమ్ముతాడు? ఏం చేస్తావో తెలియదు. వర్కర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తావా, కొత్త క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తావా, లేకపోతే నీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తావా, వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు ఏవైనా చేస్తావా? బట్ యూ మస్ట్ ఫోకస్ ఆన్ ఓన్లీ సంథింగ్ కాల్డ్ ప్రాఫిట్. లాభం మీద మాత్రమే నువ్వు ఫోకస్ చేయాలని చెప్పి క్యాపిటలిజం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది, రైట్? సో మనం క్యాపిటలిస్ట్ సొసైటీలో ఉన్నాం కాబట్టి మీరు ఒక బిలీఫ్ అనేటువంటిది వినే ఉంటారు, బై చీప్ బై ట్వైస్. అంటే తక్కువ కాస్ట్ కొంటే, తక్కువ కాస్ట్ ఎవరైనా ఆఫర్ చేస్తే దానిలో క్వాలిటీ ఉండదు అనేటటువంటి భావన మన మైండ్లో ఉండిపోతుంది. సో సంథింగ్ ఏదో తక్కువ కాస్ట్కి వస్తుంది కాబట్టి అది క్వాలిటీ ఉండదు, దానిలో వాల్యూ ఉండదు అనేటటువంటి భావన పీపుల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్ యాక్చువల్లీ సపోర్ట్స్ దిస్ పర్టికులర్ బిలీఫ్ ఇస్ పార్ట్ ఆఫ్ సోషల్ సూపర్ స్ట్రక్చర్ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఈస్ క్యాపిటలిజం, ఇజంట్ ఇట్? సో క్యాపిటలిస్ట్కి ఏం కావాలి? ప్రాఫిట్ కావాలి. సో ప్రాఫిట్ పెరగాలంటే తక్కువ కాస్ట్ పెట్టాలా, గూడ్స్ ప్రొడక్ట్స్ ఎక్కువ కాస్ట్ పెట్టాలా? ఎక్కువ కాస్టే పెట్టాలి, ఇజంట్ ఇట్? సో సోషల్ సూపర్ స్ట్రక్చర్ ఏం ఇన్ఫ్యూజ్ చేస్తుంది? తక్కువ కాస్ట్ అనేటువంటిది ఉండకూడదు. తక్కువ కాస్ట్ ఉంటే నువ్వు దాన్ని అసలు కొనకు అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది, ఇజంట్ ఇట్? మీకు ఎలాగ సోషల్ సూపర్ స్ట్రక్చర్ని ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేప్ చేస్తుందో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సోషల్ సూపర్ స్ట్రక్చర్ ఎలాగా ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఫంక్షనింగ్ హెల్ప్ చేస్తుందో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్, ఎ పర్సన్స్ స్టేటస్ ఆర్ పొజిషన్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, ఆ వ్యక్తికి ఎంత త్వరగా మ్యారేజ్ అవ్వాలనే దాన్ని నిర్ణయిస్తుందా లేదా? మ్యారేజ్ ఇస్ సంథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సోషల్ సూపర్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ ఐఏఎస్ ఆఫీసర్ త్వరగా పెళ్ళి అవుతుందా? లేకపోతే ఒక మ్యాసన్కి కానీ, లేకపోతే ఒక డైలీ వేజ్ లేబరర్కి కానీ త్వరగా పెళ్ళి అవుతుందా? ప్రొడక్షన్ ప్రాసెస్లో ఐఏఎస్ ఆఫీసర్ యొక్క స్టేటస్ పెద్దది. ఐఏఎస్ ఆఫీసర్ ఆఫర్ సర్వీసెస్, ఇజంట్ ఇట్? సో అతని స్టేటస్ పొజిషన్ పెద్దది, అతని పవర్ పెద్దది కాబట్టి ఏం జరుగుతుంది? మ్యారేజ్ తొందరగా అవ్వడం అనేది జరుగుతుంది. దట్స్ హౌ ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్వేస్ షేప్ సోషల్ సూపర్ స్ట్రక్చర్ అమ్మ. సి నేను దిస్ పర్టికులర్ దీన్ని కల్చరల్ మెటీరియలిజం కూడా నేను పూర్తి స్థాయిలో చెప్పాను, ఇజంట్ ఇట్? సో కల్చరల్ మెటీరియలిజం ఏదైతే ఉందో దట్ వాజ్ యాక్చువల్లీ ఎ రెప్లికా ఫ్రమ్ కార్ల్ మార్క్స్ వ్యూ ఆన్ మ్యాన్ అండ్ సొసైటీ యాజ్ వెల్ as కార్ల్ మార్క్స్ హిస్టారికల్ పర్టికులరిజం యాజ్ అ థియరీ.
సో ఇవన్నీ సోషలాజికల్ కాన్సెప్ట్స్, బట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నారని అనుకుంటున్నాను, రైట్? సో మళ్ళీ చెప్తున్నాను, అకార్డింగ్ టు మార్క్స్, మ్యాన్ ఈజ్ ఎ పర్పెచువల్లీ డిస్సాటిస్ఫైడ్ యానిమల్. He continuously generates or creates the needs. Once the basic needs are fulfilled, he go with additional needs. He creates or generate additional needs like comfort, luxury, etc. So in order to survive, he needs to fulfill these needs. And in order to fulfill these needs, he must undergo something called production. And production is the first historical act of human civilization కింద మార్క్స్ అభిప్రాయపడ్డం అనేది జరిగింది. And nature always imposes restrictions on man's ability to produce, but man will always have the capacity to overcome these restrictions imposed by nature. Production process involves two important things. One is forces of production, and second one వచ్చేసి relations of production. Force of production living అవుతాయి, నాన్ లివింగ్ కూడా ఉంటాయి. రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ లివింగ్ ఉంటుంది, నాన్ లివింగ్ కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. wasn't it? సో నాన్ లివింగ్ పార్ట్ ఆఫ్ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ని కార్ల్ మార్క్స్ ఏ విధంగా పిలవడం అయ్యేటువంటి జరుగుతుంది? మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కింద పిలవడం అయ్యేటువంటి జరుగుతుంది, రైట్? చెప్పాను. అండ్ ఎనీ చేంజ్ ఇన్ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ that will result in change in the relations of production. So force of production, relations of production together called as economic infrastructure. Economic infrastructure forms the core of the society or social structure కింద చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి? సోషల్ సూపర్ స్ట్రక్చర్. సోషల్ సూపర్ స్ట్రక్చర్లో ఏం భాగంగా ఉంటాయి? మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్, ఎడ్యుకేషన్, పాలిటిక్స్, etc. Our beliefs, values, principles, ethics, customs, culture, ఇవన్నీ సోషల్ సూపర్ స్ట్రక్చర్లో భాగం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ చేంజ్ ఇన్ ఎకనామిక్ స్ట్రక్చర్, దట్ సింప్లీ మీన్ ఫోర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో చేంజ్ వచ్చిన, టూల్స్, టెక్నాలజీ మారుతుంటే రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ మారిపోతుంది. సో దట్ సోషల్ సూపర్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే ఫ్యూడల్ సొసైటీ అండ్ క్యాపిటలిస్ట్ సొసైటీ మధ్య మనకు చాలా చేంజెస్ ఏవైతే ఉంటాయో కనిపించడం అనేది జరుగుతుంది. బిలీఫ్స్, ప్రిన్సిపల్స్, వీటన్నిటిని మనం గమనిస్తాయి. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దానికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి అనుగుణంగా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హెల్ప్ ఇన్ చేంజెస్ ఇన్ టెక్నాలజీ, టూల్స్, ఎట్సెట్రా. సో ఫోర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇక్కడ చేంజ్ వచ్చింది. సో రిలేషన్స్ ఆఫ్ కూడా ఎలా మారింది? ముందు ఫ్యూడల్ లార్డ్స్కి, సర్వ్స్కి మధ్య రిలేషన్ ఉంటే, ఇప్పుడు క్యాపిటలిస్ట్కి, వర్కింగ్ క్లాస్కి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో కొత్త రిలేషన్ అనేటువంటిది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సో ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి స్కిల్ లేబర్ కావాలి కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ విధంగా అడాప్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్వేస్ షేప్ సోషల్ సూపర్ స్ట్రక్చర్. సోషల్ సూపర్ స్ట్రక్చర్ ఆల్వేస్ హెల్ప్ టు కీప్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కూడా మనం చెప్పొచ్చు. ఉదాహరణకి మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారణంగా ఇండస్ట్రియల్ వార్ఫేర్ ఏదైతే ఉందో ఆ సమయంలో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే పెద్ద ఎత్తున ఫ్యాక్టరీస్లో దిస్ వెపన్స్, సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో అవి మొదలవ్వడం, అవి వాటిని తయారు చేయడం కానీ, లేకపోతే మెషిన్ గన్స్, వార్షిప్స్, ఇలాంటివి తయారు చేయబడ్డం అనేటువంటి స్టార్ట్ అయింది. సో ఇవి తప్పకుండా సేల్ అవ్వాలంటే పీపుల్ బిలీఫ్ ఎటువైపు ఉండాలి? యుద్ధం కావాలి అనే విధంగా తప్పకుండా ఉండాలి. సో అందుకే ఆ సమయంలో సొసైటీ మనకి చూస్తే World War I ముందు సమయంలో సమాజాన్ని మనం గమనిస్తే పీపుల్ వార్ని నేషనల్ ఆనర్, బ్యాడ్జ్ ఆఫ్ నేషనల్ ఆనర్గా పిలవడం అనేది జరిగింది. ఎన్ని దేశాల మీద మనం యుద్ధం ప్రకటిస్తే, ఎన్ని దేశాల మీద మనం యుద్ధాల్లో గెలుపొందితే అది మన నేషనల్ ఆనర్కి దారితీయడం అనేది జరుగుతుంది. మన దేశ గౌరవానికి, మన దేశ మహోన్నతమైనటువంటి ప్రెస్టేజ్ ఆర్ స్టాటస్ ఆర్ ఇమేజ్కి కారణం అవ్వడం అనేటువంటిది జరుగుతుందని చెప్పి పీపుల్ బలంగా నమ్మడం అనేది జరిగింది. దాని ద కాన్సెప్ట్ ఆఫ్ జింగోయిజం, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ పేట్రియోటిజం కింద మనం చెప్తాం. అంటే మనం ఒక్కరే ఉండాలి, మిగిలిన వాళ్ళు ఎవరు ఉండకూడదు, మనమే గొప్ప, మన దేశమే గొప్ప, మన నేషనల్ ఆనరే గొప్ప అనే భావన ఏదైతే ఉందో దాని కారణంగా జర్మనీ అనవసరంగా టూ గ్లోబల్ వార్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఐఎమ్ ఇంటర్లింకింగ్ ఎవ్రీథింగ్ హీర్ అమ్మా. హిస్టరీని ఇంటర్లింక్ చేస్తున్నాను, ఎథిక్స్ ఇంటర్లింక్ చేస్తున్నాను, సొసైటీ, సోషాలజీని ఇంటర్లింక్ చేస్తున్నాను, ఆంథ్రోపాలజీ కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. దిస్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ మీకు ఎప్పుడైతే ఒక ఫ్యాకల్టీ ఇవ్వగలుగుతారో, you can take your answers to the next level. That's why especially for optional and critical subjects like ethics etc. you need to rely on responsible teachers and responsible mentors. And even ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉండడం అనేటువంటిది జరిగింది, రైట్? బైలాటరల్ ఫోరమ్స్ ఏవైతే ఉంటాయి, మల్టీలాటరల్ ఫోరమ్స్ కూడా చాలా ఉండడం అనేది జరిగింది. బట్ ఇన్ని ఉన్నా సరే ఎందుకు వార్స్ ఏవైతే ఉంటాయో స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి? బికాస్
ఇండస్ట్రియల్ వార్ఫేర్ కారణంగా, బికాస్ ద క్యాపిటలిస్ట్ ఎకానమీ వార్ఫేర్ మీద డిపెండ్ అవ్వడం అనేది, ఆయుధాలు తయారు చేసే కంపెనీకి లాభాలు కావాలంటే యుద్ధం ఉండాలి తప్పకుండా. ఒక దేశం మీద ఇంకొక దేశానికి భయం అనేటటువంటిది ఉండాలి, ఇన్సెక్యూరిటీస్, అభద్రతాభావం ఉండాలి. ఆ దేశం ఎప్పుడు నా మీద అటాక్ చేస్తుందో అనేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఉండాలి. అట్లీస్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో యాక్ట్స్ ఆఫ్ డిటరెన్స్ కింద వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్యుములేట్ చేసుకోవాలి. ఆర్మ్స్ రేస్ అనేటటువంటి తప్పకుండా కంట్రీస్ మధ్య ఉండాలి. సో ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎప్పుడు సోషల్ సూపర్ స్ట్రక్చర్ ఏదైతే అది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుంది అనుకుంటాను. ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్వేస్ షేప్ సోషల్ సూపర్ స్ట్రక్చర్, దట్ ఈస్ పీపుల్స్ బిలీవ్స్, వాల్యూస్, ప్రిన్సిపల్స్, మ్యారేజ్ ప్రాక్టీసెస్, కస్టమ్స్, ఫెమిలియల్ రిలేషన్స్, కిన్షిప్ సిస్టమ్స్, ప్రతి దాన్ని ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేప్ చేస్తుంది. సోషల్ సూపర్ స్ట్రక్చర్ హెల్ప్స్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనం చెప్పొచ్చాం. రైట్? సో ప్రాపర్గా, కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా కార్ల్ మార్క్స్ వ్యూ ఆన్ మ్యాన్ అండ్ సొసైటీ, కార్ల్ మార్క్స్ వరల్డ్ వ్యూ ఏదైతే ఉందో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పీడిఎఫ్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దిస్ కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ టువర్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ మీకు ఎంత చక్కగా అర్థమవుతుందో. అండ్ నాకు తెలిసే ఐఎమ్ ప్రెటీ షూర్ ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ కార్ల్ మార్క్స్ అప్రోచ్ మీకు అర్థమైన తర్వాత మీరు సమాజాన్ని చూసే విధానం కూడా కంప్లీట్గా మార్చుకుంటారనే అనుకుంటున్నాను. రైట్? పర్ఫెక్ట్ అన్నమాట. జాగ్రత్తగా వినండి, అటెన్షన్ పే చేసి వినండి. క్లియర్గా మనం పీడిఎఫ్ చూపించి ఇప్పటివరకు చెప్పింది ఏదైతే ఉందో ఇదంతా రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినాలి. సో కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ ఆర్ మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్, ఇట్ ఆఫర్స్ ఎ డయామెట్రికల్లీ అపోజ్డ్ ఎక్స్ప్లెనేషన్. దట్ సింప్లీ మీన్ ఫంక్షనలిజంకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. స్ట్రాటిఫికేషన్ ఈజ్ నైదర్ నెసరీ నార్ బెనిఫిషియల్. స్ట్రాటిఫికేషన్ ఓన్లీ ఒక గ్రూప్, ముఖ్యంగా క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉంటారో, ఏం చెప్పాను, ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేప్ సోషల్ సూపర్ స్ట్రక్చర్. సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ సోషల్ సూపర్ స్ట్రక్చర్ కాబట్టి దేనికి అనుగుణంగా ఇట్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ వాజ్ డామినేటెడ్ బై ద క్యాపిటలిస్ట్ క్లాస్. పెట్టుబడిదారులు, డామినెంట్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ కంటిన్యూ అవ్వడానికి సోషల్ స్ట్రాటిఫికేషన్ ఉపయోగపడుతుంది తప్ప అది నెసరీ కాదు, బెనిఫిషియల్ కాదు, ఫంక్షనిస్ట్ చెప్పినట్టు అని చెప్పి మనకి మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. బట్ రాదర్ అరైజెస్ ఫ్రమ్ గ్రూప్ డామినేషన్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్. ఇట్ ఈస్ యాక్చువల్ అవుట్కమ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ గ్రూప్ డామినేషన్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్ కింద మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. దిస్ పర్స్పెక్టివ్ ఈజ్ రూటెడ్ ఇన్ ద వర్క్ ఆఫ్ కార్ల్ మార్క్స్ హు ఫోకస్డ్ ఆన్ ద ఎకనమిక్ స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ లేదా ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనం చెప్తాం. మార్క్స్ ఆర్గ్యూడ్ దట్ ఇన్ ఆల్ స్ట్రాటిఫైడ్ సొసైటీస్, అంటే ఆల్ ద డివైడెడ్ సొసైటీస్, వన్ గ్రూప్ గెయిన్స్ వెల్త్ అండ్ పవర్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అనదర్. సో ఆల్వేస్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, బిట్వీన్ హ్యావ్స్ యాజ్ వెల్ యాజ్ హ్యావ్ నాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటలిస్ట్ సొసైటీ అనేటువంటి చూడండి, క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ల్యాండ్ని ఓన్ చేస్తారు, లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓన్ చేసుకుంటారు, టెక్నాలజీ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ హ్యావ్ నాట్స్ ఎవరు ఉంటారు, లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు, జస్ట్ వేజెస్ కోసం మాత్రమే పనిచేస్తారు. వేరాజ్ ఎనీ ఎక్స్ట్రా మనీ ఏదైతే ఉందో అది దిస్ హ్యావ్స్, క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాఫిట్ లాగా రావడం అనేటువంటిది జరుగుతుంది, ఇజంట్ ఇట్, లాభం కింద రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ఈక్వాలిటీ ఈస్ బిల్ట్ ఇన్ టు ద రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్. నేను చెప్పాను స్పెసిఫికల్లీ వెదర్ వన్ ఓన్స్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఓన్లీ హ్యాస్ ద రాబర్ టు సెల్. రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఉంటుంది. సో ఎవరు హ్యావ్స్ ఎవరు హ్యావ్ నాట్స్ అనే దాని మీద సమాజం ఏదైతే ఉందో అది డిసైడ్ చేయబడ్డం అని జరుగుతుంది. ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ సూపర్ స్ట్రక్చర్ని కలిపి కార్ల్ మార్క్స్ ఏమని పిలుస్తారంటే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్గా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. సో మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ చేంజ్ అయితే సమాజం చేంజ్ అయినట్టే, అర్థమైందని అనుకుంటున్నాను కార్ల్ మార్క్స్. ఇన్ఫ్యాక్ట్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే సొసైటీ అంటాడు కార్ల్ మార్క్స్, సింపుల్గా చెప్పాలంటే. మా ప్రొడక్షనే సమాజానికి కీలకమైనటువంటిది, ఇట్స్ ఫండమెంటల్ బేసిస్ అనే విధంగా కార్ల్ మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. బికాజ్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ మ్యాన్ మస్ట్ ప్రొడ్యూస్, ప్రొడక్షన్ ఈజ్ కీ, ప్రొడక్షన్ ఈజ్ సెంట్రల్ టు హ్యూమన్ సర్వైవల్ అనే విధంగా కార్ల్ మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. ఇన్ క్యాపిటలిస్ట్ సొసైటీ మార్క్స్ ఐడెంటిఫై టూ మెయిన్ క్లాసెస్. వన్ ఈజ్ ద బూర్జువాసీ, దోస్ హూ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ల్యాండ్ అండ్ క్యాపిటల్, అండ్ ప్రొలిటేరియట్, దోస్ ఆర్ వేజ్ వర్కర్స్, డైలీ వేజెస్కి పనిచేసేటటువంటి వాళ్ళు. ద బూర్జువాస్ యూజ్ దేర్ కంట్రోల్ ఆఫ్ ద ఎకానమీ అండ్ బై ఎక్స్టెన్షన్ ద స్టేట్ అండ్ ఐడియాలజీ యాజ్ వెల్. కార్ల్ మార్క్స్ ఇంకొకటి ఏం చెప్పడం అనేది జరుగుతుందంటే స్టేట్ పవర్, పాలిటిక్స్ని కూడా దీస్ క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్, దోస్ డామినెంట్ గ్రూప్ ఆర్ హ్యావ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. కార్ల్ మార్క్స్ కాల్స్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ డాక్యుమెంట్ ఆఫ్ ద బూర్జువా అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దిస్ రిచ్ క్యాపిటలిస్ట్ క్లాస్ ఎవరైతే ఉంటారో, మర్చెంట్ క్లాస్, వాళ్ళ లాభాలకు అనుగుణంగా, వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుగుణంగా వాళ్ళ రాజ్యాంగాన్ని రచించుకుంటారు. వాళ్ళు ఏవైనా హక్కులు అందరికీ ఇచ్చినా సరే అది వాళ్ళ యొక్క రిఫార్మ్స్ కోసం మాత్రమే, వాళ్ళకు ఇంట్రెస్ట్ తగినట్టుగా మాత్రమే వాళ్ళ హక్కులు కూడా ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. ఈవెన్ మ్యారేజ్ అనేటటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది కూడా వర్కింగ్ క్లాస్కి హెల్ప్ చేస్తుందని చెప్పి కార్ల్ మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. ఎలాగంట, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
పని చేయకుండా ఎక్కడికో కేరళ కానీ లేకపోతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్, లేకపోతే నా దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి డబ్బుతో నేను ఎక్కడికైనా తిరగొచ్చు, లేకపోతే ఎంజాయ్ చేయొచ్చు. బట్ సిన్స్ ఐఎమ్ మ్యారీడ్, నాకు ఒక ఫ్యామిలీ అనేటటువంటిది ఉంది కాబట్టి వాళ్ళ కోసం నేను పని చేయాలి. కాబట్టి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనికి వస్తారు, ఫ్యాక్టరీలో పని చేయడానికి వస్తారు, ఎక్కువ అవర్స్ ఏవైతే ఉంటే వాటిని వర్క్ చేయడానికి సిద్ధపడతారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం త్యాగం చేయాలనుకుంటారు, వాళ్ళ ఫ్రీడమ్ వీటన్నింటినీ దిస్ క్యాపిటలిస్ట్ క్లాస్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న, దోపిడీ చేస్తున్న వాళ్ళన్నీ కామ్గా అన్ని మూసుకొని ఉండమనేటటువంటి జరుగుతుంది, మాట్లాడకుండా ఉండమనేటటువంటి జరుగుతుంది, రైట్? సో మ్యారేజ్ వాజ్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ టూల్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ ఫర్ ద బూర్జువా ఆన్ ప్రొలెటేరియట్ కింద మనకు మార్క్స్ అభిప్రాయపడడం అనేది సేమ్. జస్ట్ లైక్ దట్ మ్యారేజ్ ఎలాగో ఫ్యామిలీ కూడా అదే టూల్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్, ఈవెన్ సోషల్ స్ట్రాటిఫికేషన్ కూడా టూల్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ ఫర్ ద డామినెంట్ గ్రూప్ ఆర్ ద హ్యావ్స్ అనే విధంగా మార్క్స్ అభిప్రాయపడడం అనేటువంటిది జరిగిందమ్మ. సో దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, బూర్జువా ఎవరైతే ఉంటారో ఎకానమీని కంట్రోల్ చేస్తారు. సో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంట్రోల్ చేస్తే తప్పకుండా సోషల్ సూపర్ స్ట్రక్చర్ కూడా కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. స్టేట్ ఐడియాలజీ ఇవన్నీ బిలీఫ్ సిస్టమ్, ప్రిన్సిపల్స్, ఎథిక్స్, కల్చర్, కస్టమ్స్, ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. టు ఎన్రిచ్ దెమ్సెల్స్ అండ్ ఎక్స్ప్లాయిట్ వర్కర్స్, పేయింగ్ సబ్సిస్టెన్స్ వేజెస్ వైల్ కీపింగ్ ప్రాఫిట్స్ ఫర్ దెమ్సెల్స్. క్యాపిటలిస్ట్ ఏం చేస్తాడు, బూర్జువా పీపుల్ ఏం చేస్తారు, లాభాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు దాచుకుంటారు. బట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం వాళ్ళు కేవలం బతకడానికి కావాల్సినటువంటి వేజెస్ ఏవైతే ఉంటాయి, సాలరీస్ ఏవైతే ఉంటాయి వాటిని మాత్రమే అందించడం అనేది జరుగుతుంది. స్ట్రాటిఫికేషన్ ఇన్ దిస్ వ్యూ ఈజ్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఎ మెకానిజం ఫర్ ద పవర్ఫుల్ టు మెయింటైన్ దేర్ ప్రివిలేజెస్. సో పవర్ఫుల్ పీపుల్ హ్యావ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రివిలేజెస్, వాళ్ళ యొక్క పవర్, అథారిటీ ఏదైతే ఉందో, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, సోషల్ స్ట్రాటిఫికేషన్ ఉపయోగించుకుంటారు. నాట్ ఓన్లీ సోషల్ స్ట్రాటిఫికేషన్, ఎవ్రీ అదర్ థింగ్, మ్యారేజ్ సిస్టమ్, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, కిన్షిప్ సిస్టమ్, బిలీఫ్ సిస్టమ్, ఎథిక్స్, మారల్స్, వాల్యూస్, ప్రిన్సిపల్స్, దిస్ డామినెంట్ గ్రూప్ ఎవరైతే ఉంటారో, పీడిత వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అనుగుణంగానే ఇవన్నీ షేప్ చేయబడడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్ ఈస్ ఫండమెంటలీ డివైజివ్. స్ట్రాటిఫికేషన్ సమాజాన్ని విడదీస్తుంది తప్ప ఇంటిగ్రేట్ చేయదు. ఫంక్షన్స్ చెప్పినట్టు క్లాసెస్ హ్యావ్ అపోజింగ్ ఇంట్రెస్ట్ లీడింగ్ టు క్లాస్ కాన్ఫ్లిక్ట్. సో హ్యావ్స్కి హ్యావ్ నాట్స్కి మధ్య ఇంట్రెస్ట్ అనేవి అపోజింగ్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. క్యాపిటలిస్ట్కి ఏం కావాలని చెప్పుకున్నాం, ఒక పెట్టుబడిదారుడికి ఏం కావాలనుకుంటాడు, సో వేజెస్ ఏవైతే ఉంటే వర్కర్స్కి తక్కువ పే చేయాలని చెప్పి అనుకుంటాడు. ప్రాఫిట్స్ ఎక్కువ పెరగాలంటే వేజెస్ తక్కువ పే చేయాలి. అండ్ దాంతోపాటు వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉంటే వర్కర్స్ ఎక్కువ పని చేయాలి. అండ్ దాంతోపాటు ఎక్కువ లీవ్స్, దాంతోపాటు పెర్క్స్, బెటర్ లివింగ్ కండిషన్స్ వర్కర్స్కి ప్రొవైడ్ చేయకూడదు అనుకుంటారు. సో దట్ ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతే తన ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ఒక పెట్టుబడిదారు తను తయారు చేసినటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో మార్కెట్లో ఇన్కాంపిటేటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ అతను ప్రాఫిట్ తగ్గిపోతుంది. వేరాజ్ వర్కర్ ఆన్ ఆపోజిట్ సైడ్ ఉండి ఏం కోరుకోవడం అనేది జరుగుతుంది, వేజెస్ ఏవైతే ఉంటాయో నాకు ఎక్కువ ఉండాలని కోరుకుంటాడు. అండ్ దాంతోపాటు అవర్స్ ఏవైతే ఉంటాయో వర్కింగ్ అవర్స్ తక్కువ ఉండాలి, లేజర్ టైం ఎక్కువ ఉండాలని చెప్పి వర్కర్ కోరుకోవడం అనేది జరుగుతుంది. బెటర్ లివింగ్ కండిషన్స్ అనేటువంటి నాకు క్యాపిటలిస్ట్ ప్రొవైడ్ చేయాలి. అండ్ దాంతోపాటు ఎక్కువ లీవ్స్ అనేటటువంటి క్యాపిటలిస్ట్ నాకు ప్రొవైడ్ చేయాలని చెప్పి వర్కర్ ఎవరైతే ఉంటారో, వర్కింగ్ క్లాస్ ఏదైతే ఉందో అది బలంగా నమ్మడం అనేటటువంటి అనుకోవడం అనేది జరుగుతుంది. బట్ క్యాపిటలిస్ట్ ఎప్పుడు ఏం చేస్తారు, బై మెయింటైనింగ్ ఆర్ బై షేపింగ్ ద సోషల్ సూపర్ స్ట్రక్చర్ వీళ్ళు ఎప్పుడు హ్యావ్స్గానే ఉందాం అనుకుంటారు, వీళ్ళు ఎప్పుడు వర్కర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉండాలని అనుకుంటారు. బట్ ఈ స్ట్రాటిఫికేషన్ అనేటువంటిది ఇన్ఎవిటబుల్ అంటే కాదు, ఇట్ ఈస్ నాట్ ఇన్ఎవిటబుల్ అనే విధంగా మార్క్స్ చెప్పారు. వర్కర్స్లో ఎప్పుడైతే క్యాపిటలిస్ట్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతారో, విపరీతంగా దోపిడీ చేస్తారో, వర్కర్ కాన్షియస్నెస్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. సో వర్కర్ కాన్షియస్ విల్ లీడ్ టు రెవల్యూషన్, వర్కింగ్ క్లాస్ రెవల్యూషన్ దారితీయడం అనేది జరుగుతుంది. జస్ట్ లైక్ ఇన్ రష్యాలో అక్టోబర్ రెవల్యూషన్ ఏ విధంగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, దట్ లెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్, వర్కింగ్ ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎలా అయితే ఏర్పడిందో. సో దిస్ వర్కర్స్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దాని కారణంగా రెవల్యూషన్ ఏదైతే ఉందో దారి తీస్తుంది. రెవల్యూషన్ అంటే ఏంటి, సడన్ చేంజ్ ఇన్ ద సోషల్ ఆర్డర్. సోషల్ ఆర్డర్ దట్ కెన్ బి ఎయిదర్ ఇన్ ద స్పీర్ ఆఫ్ ఎకనామిక్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ డ్రాస్టికల్లీ చేంజ్, ర్యాపిడ్ అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా ద వే గూడ్స్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అప్పటి వరకు విలేజ్ ఆర్ హోమ్ మేడ్ గూడ్స్ కాస్త ఫ్యాక్టరీ మేడ్ గూడ్స్గా మారడం అనేటువంటిది జరిగింది, ఎజంట్ ఇట్? అండ్ దాంతోపాటు పొలిటికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, పొలిటికల్ పవర్లో కూడా చేంజ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాచరిక వ్యవస్థ, అప్పటి వరకు మొనార్కీ ఉండి అప్పటికప్పుడు రిపబ్లిక్గా కూడా ఒక పర్టికులర్ ప్రభుత్వం, ఒక పర్టికులర్ సిస్టమ్ అనేటటువంటి పొలిటికల్ సిస్టమ్ మారింది అనుకోండి, దాన్ని కూడా మనం రెవల్యూషన్ కింద చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇంటలెక్చువల్ రెవల్యూషన్, అప్పటి వరకు ఉన్నటువంటి బిలీఫ్ని ఏదైనా ఒక ఇంటలెక్చువల్ వేవ్ చేంజ్ చేసింది అనుకోండి, దాన్ని కూడా మనం రెవల్యూషన్ కింద పిలవడం అనేది జరిగింది. ఇట్ ఇస్ సడన్ ఆర్ ర్యాపిడ్ చేంజ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సోషల్ ఆర్డర్ దట్ కెన్ బి ఇన్ ఎనీ స్పియర్, దాన్ని రెవల్యూషన్ కింద మనం చెప్తాం. సో వర్కర్స్ ఎవరైతే ఉంటారో త్రూ రెవల్యూషన్ దిస్ క్యాపిటలిస్ట్ బేస్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కొలాప్స్ చేసి కమ్యూనిస్ట్ మోర్ ఎగాలిటేరియన్ సొసైటీని ఏర్పాటు చేస్తారని చెప్పి మార్క్స్ అభిప్రాయపడడం అనేటువంటి జరిగింది. మార్క్స్ వాజ్ డీప్లీ క్రిటికల్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ బికాస్ ఇట్ వాజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పి మార్క్స్ భావిస్తాడు.
అసెప్టింగ్ దట్ ఇట్ బెనిఫిట్స్ ఓన్లీ సమ్ పీపుల్, ఆర్ డామినెంట్ పీపుల్, నాట్ ఆల్ ఆఫ్ సొసైటీ అని చెప్పి మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, హీ వుడ్ ఫైండ్ ఇట్ అన్జస్ట్ దట్ ఎ బిలీనియర్ ఎర్న్స్ ఇనార్డినేట్ వెల్త్ వైల్ వర్కర్స్ స్ట్రగుల్. బిలీనియర్ ఆర్ బిజినెస్ ఓన్ చేసుకున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో విపరీతంగా ప్రాఫిట్ సంపాదిస్తారు, వేరే వర్కర్స్ ఎవరైతే ఉంటారో ది స్ట్రగుల్ టు మీట్ ద ఎండ్స్, రైట్? బేసిక్ ఫుడ్ కోసం, షెల్టర్ కోసం వాళ్ళు చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సీయింగ్ ఇట్ as a రిజల్ట్ ఆఫ్ పవర్ ఇంబ్యాలెన్స్, నాట్ సొసైటల్ నెసెసిటీ అని చెప్పి మనకి మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఫంక్షనలిస్ట్ అప్రోచ్. మార్క్స్ ఆల్సో బిలీవ్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ నాట్ ఇన్ఎవిటబుల్. స్ట్రాటిఫికేషన్ అనేటువంటిది ఫర్ ఎవర్ పర్పెచువల్గా కంటిన్యూ అయిపోతుందంటే కాదు. ఇన్స్టెడ్ ఇట్స్ హిస్టారికలీ క్రియేటెడ్ అండ్ దస్ కెన్ బి ఓవర్ థ్రోన్. సో ఇన్హెరెంట్గా నేచర్ క్రియేట్ చేసింది కాదు, మనిషి క్రియేట్ చేసినటువంటిది సోషల్ స్ట్రాటిఫికేషన్ బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, బై ఇన్వాల్వింగ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. సో ఇట్ కెన్ బి ఓవర్ థ్రోన్. సోషల్ స్ట్రాటిఫికేషన్ కెన్ బి ఎండెడ్ అనే విధంగా మనకి మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. ఈ ప్రెడిక్టెడ్ దట్ యాజ్ క్యాపిటలిజం అడ్వాన్స్డ్, ఎప్పుడైతే క్యాపిటలిజం ఎక్స్ట్రీమ్కి చేరడం అనేటువంటి జరుగుతుందో ప్రొలిటేరియట్ మెజరీ, వర్కింగ్ క్లాస్ మెజరీ పెరుగుతుంది. అండ్ వర్క్ అవేర్నెస్, క్లాస్ కాన్షియస్నెస్ ఏదైతుందో, వర్కింగ్ క్లాస్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. దట్ వుడ్ గ్రో అంటిల్ ద యునైటెడ్ టు ఓవర్ త్రూ ద బూర్జువాసీ. సో దీస్ ప్రొలిటేరియట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి కట్టుగా ఏం చేస్తారు, క్యాపిటలిస్ట్ క్లాస్ అది బూర్జువా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓవర్ త్రో చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు త్రూ రెవల్యూషన్ అమ్మ. No, that result would ideally be a classless society after a socialist revolution. ఎప్పుడైతే సోషలిస్ట్ రెవల్యూషన్ అనేటువంటి సాధ్యపడుతుందో, సోషలిజం ఈజ్ యాక్చువల్లీ ఏ టూల్ ఆర్ ట్రాన్సిషన్ పీరియడ్ టు రీచ్ ద కమ్యూనిస్ట్ సొసైటీ. కమ్యూనిస్ట్ సొసైటీ ఈజ్ ఎగాలిటేరియన్ సొసైటీ. ప్రిమిటివ్ సొసైటీ ఏ విధంగా ఉండేదో, అందరు మనుషులు ఈక్వల్, నో క్లాస్ బేస్డ్ డివిజన్స్, లేకపోతే నో స్టాటస్ బేస్డ్ డివిజన్స్, వెల్త్ బేస్డ్ డివిజన్స్ ఉండేవి కాదు. సేమ్ అలాగే కమ్యూనిస్ట్ సొసైటీ ఒక స్టేట్లెస్ సొసైటీ, ప్రైవేట్ ప్రాపర్టీ అనేటటువంటిది లేని సొసైటీ అనేటటువంటిది ఒకటి ఏర్పడుతుంది అని చెప్పి మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరిగింది. ఆల్దో మార్క్స్ స్పెసిఫిక్ ప్రెడిక్షన్స్ డిడెంట్ ఫుల్లీ మెటీరియలైజ్ ఇన్ ద వెస్ట్, దట్ సింప్లీ మీన్ ఇలాంటి రెవల్యూషన్ అనేది వచ్చేసి క్యాపిటలిస్ట్ సొసైటీ ఎండ్ అయిపోయిందా? ఇప్పటికీ మనం క్యాపిటలిజం ఒక డామినెంట్ ఐడియాలజీగా మనం చూస్తున్నాం. బట్ హిస్ థియరీస్ అట్ ద స్టేజ్ ఫర్ సీయింగ్ స్ట్రాటిఫికేషన్ as the product of power and coercion rather than function. సో ఫంక్షనిస్ట్ అప్రోచ్ని రిజెక్ట్ చేసి ఈయన త్రూ ఎక్స్ప్లాయిటేషన్, త్రూ డామినెన్స్, త్రూ కోయర్షన్, త్రూ ప్రెజర్ ద్వారా సోషల్ స్ట్రాటిఫికేషన్ ఎమర్జ్ అవుతుందని చెప్పి మార్క్స్ అభిప్రాయపడడం అనేటువంటిది జరిగింది. మార్క్సిస్ట్ థియరీ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆంథ్రోపాలజీ ఇన్ ఎగ్జామైనింగ్ స్ట్రాటిఫికేషన్ ఇన్ కొలోనియల్ అండ్ ట్రైబల్ కాంటెక్స్. కొలోనియల్ కాంటెక్స్లో, కొలోనియల్ పీరియడ్లో అండ్ ట్రైబల్ కాంటెక్స్లో కూడా సోషల్ స్ట్రాటిఫికేషన్ యొక్క రిలవెన్స్ని అర్థం చేసుకోవడానికి దిస్ మార్క్సిస్ట్ ఆర్ కాన్ఫ్లిక్ట్ థియరీ చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. దట్ సింప్లీ మీన్ హౌ కొలోనియల్ పవర్స్ అండ్ ఇండిజినస్ ఎలీట్స్ ఎక్స్ప్లాయిటెడ్ ట్రైబల్ పాపులేషన్. నో, ద ఇండిజినస్ ట్రైబల్ పీపుల్ని ఏ విధంగా కొలోనియల్ సూపర్ పవర్స్, ద డామినెంట్ ఎక్స్ప్లాయిటేటివ్ గ్రూప్ ఏ విధంగా దోపిడీ చేయడం అనేటువంటి జరిగిందని అర్థం చేసుకోవడానికి దిస్ అప్రోచ్ ఉపయోగపడుతుంది. మెనీ కాన్ఫ్లిక్ట్ థియరీస్ ఆఫ్టర్ మార్క్స్ హ్యావ్ ఎక్స్పాండెడ్ ఆన్ హిస్ ఐడియాస్. ఫర్ ఇన్స్టెన్స్, Antonio Gramsci, an Italian philosopher, he discussed cultural hegemony, how elites maintain control not just through force, ఓన్లీ ఫోర్స్తో బల ప్రయోగం ద్వారా మాత్రమే కాదు, బట్ బై షేపింగ్ ఐడియాలజీ సో దట్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ యాక్సెప్టెడ్. పీపుల్ యొక్క ఐడియాస్, బిలీవ్స్, పర్సెప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది డామినెంట్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ ఎవరైతే ఉంటారో, మీరు సోషల్ మీడియాలో రీల్స్ ఇవన్నీ గమనించవచ్చు, మహిళలే దో దే ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్, వాళ్ళు దోపిడీకి గురవుతున్నా సరే వాళ్ళే చెప్తారు సరైనటువంటి బట్టలు వేసుకోవాలి, అన్నీ కంఫర్ట్కి వెళ్ళకూడదు, ఉమెన్ దే ఆర్ డిజైన్ టు డ్రెస్ లైక్ దిస్, భర్తలను ఎప్పుడు గౌరవించాలి, భర్తల యొక్క కాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడు వర్షిప్ చేయాలి, లేకపోతే కాళ్ళకి దండం పెట్టాలి. సో ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. మహిళలు ఎవరైతే ఉంటారో ఎలా పడితే అలా ఉండకూడదు. సో మన ఇంట్లో కూడా ఇప్పుడు మన మదర్స్ వీళ్ళందరూ ఉంటారు, మన సిస్టర్స్ని అదే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నా సరే వాళ్ళ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తారు, యాక్సెప్ట్ చేసే విధంగా సమాజంలో ఒక ఐడియాలజీ ఏదైతే ఉందో అది మాట్లాడిపించడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. రైట్, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. Lenski later combined functionalist and conflict ideas, arguing that while some inequality might have functional origins in simple societies, the massive stratification of modern societies owes to elites accumulating surplus. So the haves ఎవరైతే ఉంటారో వాళ్ళే విపరీతమైనటువంటి వెల్త్ని అక్యుములేట్ చేసుకుంటారు. ఎప్పుడైతే రిసోర్సెస్ మీద వాళ్ళు కంట్రోల్ తెచ్చుకుంటారో పొలిటికల్ పవర్ అండ్ అథారిటీని కూడా వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకుంటారని చెప్పి ప్రామినెంట్ స్కాలర్ లెన్స్కి అభిప్రాయపడడం అనేటువంటిది జరిగింది. సో చూడండి, కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఏం చెప్తుంది? సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ నెయిదర్ నెసరీ నార్ బెనిఫిషియల్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ద ఫంక్షనిస్ట్ అప్రోచ్, అసలు అవసరం కాదు అని చెప్తుంది. అవుట్కమ్ ఆఫ్ గ్రూప్ డామినెన్స్, హ్యావ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డామినెన్స్, వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ కారణంగా సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేటువంటిది ఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగిందని చెప్తుంది. Just like that, economic infrastructure shapes social superstructure. Not only social stratification is an outcome of group dominance and exploitation, every other thing that exists in the society. For example, our belief system, our values, principles, ఇవన్నీ కూడా గ్రూప్
డామినెన్స్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ద్వారా మాత్రమే ఎమర్జ్ అయ్యాయని చెప్పి మార్క్స్ అభిప్రాయపడడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ డివైజివ్ బట్ నాట్ ఇంటిగ్రేటివ్. మనుషుల్ని కలపదు, మనుషుల మధ్య గోడలు నిర్మించడం అనేది జరుగుతుంది సోషల్ స్ట్రాటిఫికేషన్. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ఎవిటబుల్, ఇట్ కెన్ బి ఓవర్ థ్రోన్ త్రూ సోషలిస్ట్ రెవల్యూషన్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెవల్యూషన్ తర్వాత దట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎగాలిటేరియన్ ఆర్ కమ్యూనిస్ట్ సొసైటీ కింద మనకి మార్క్స్ అభిప్రాయపడడం అనేటువంటి జరిగింది. అండ్ ఇట్ బేస్డ్ ఆన్ సంథింగ్ కాల్డ్ ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్వేస్ షేప్ సోషల్ సూపర్ స్ట్రక్చర్. సోషల్ సూపర్ స్ట్రక్చర్లో సోషల్ స్ట్రాటిఫికేషన్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ భాగం కింద మీరు అర్థం చేసుకోవాలి. సో ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ సూపర్ స్ట్రక్చర్ కలిపి మార్క్స్ ఏం చెప్తారు, మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ కింద చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మోడ్ ఆఫ్ ప్రొడక్షనే మార్క్స్ దృష్టిలో సింపుల్గా సొసైటీ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్లో ఏమైనా చేంజ్ వచ్చింది అనుకోండి, మోడ్ ఆఫ్ ప్రొడక్షన్లో ఏ విధంగా చేంజ్ వస్తుందని చెప్పుకున్నాం, కాన్ఫ్లిక్ట్ ద్వారా లేదా క్లాస్ స్ట్రగుల్ ద్వారా రావడం అనేటువంటి జరుగుతుంది. ఎగ్జిస్టింగ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దిస్ పర్టికులర్ బూర్జువా ప్రొలెటేరియట్స్ అనేవి ఉన్నారు, క్యాపిటలిస్ట్ వర్కింగ్ క్లాస్ ఉన్నారు. వాళ్ళ మధ్య ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ స్ట్రగుల్ అనేటువంటిది ఎమర్జ్ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుంది, సమాజంలో మార్పు రావడం అనేటువంటిది జరుగుతుంది. సోషల్ చేంజ్ని కూడా మార్క్స్ ఆ విధంగా డిఫైన్ చేయడం అనేది జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మ. సో సొసైటీలో చేంజ్ ఎలా వస్తుంది, మోడ్ ఆఫ్ ప్రొడక్షన్లో చేంజ్ వస్తేనే వస్తుంది. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్లో చేంజ్ ఎలా రావచ్చు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో చేంజ్ వస్తే తప్పకుండా మోడ్ ఆఫ్ ప్రొడక్షన్లో ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. So now let us look at the criticism part. Critics argue that classical Marxist theory was too economically deterministic, reducing all stratification to class and economics. కార్ల్ మార్క్స్ ఏం చెప్పడం అనేది జరిగింది, క్లాస్ బేస్డ్ స్ట్రాటిఫికేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ సెంట్రల్ అని చెప్పి అభిప్రాయపడడం అనేది జరిగింది. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య డివిజన్. సో క్లాస్ బేస్డ్ స్ట్రాటిఫికేషనే ఆల్ ద అదర్ ఇన్ఈక్వాలిటీస్ కూడా దారి తీయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్వేస్ షేప్ సోషల్ సూపర్ స్ట్రక్చర్ కాబట్టి, రైట్. సో ఎకనమికలీ డిటర్మినిస్టిక్ థియరీ ఏదైతే ఉందో దాన్ని నేను ఫార్ములేట్ చేయడం అనేది, ఎవ్రీథింగ్ సెంటర్స్ అరౌండ్ ఎకనమిక్ ఆస్పెక్ట్స్ అని చెప్పి మార్క్స్ భావించడం ఏదైతే ఉందో సరైనది కాదు అని చెప్పి చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఇన్ రియాలిటీ స్ట్రాటిఫికేషన్ ఇస్ మల్టీ డైమెన్షనల్. వెబర్ ఏం చెప్తారు అంటే స్ట్రాటిఫికేషన్ కెన్ బి బేస్డ్ ఆన్ వెల్త్, స్టాటస్, రిలేటివ్ వెల్త్, రిలేటివ్ స్టాటస్, రిలేటివ్ పవర్. అండ్ పీపుల్ కెన్ బి స్ట్రాటిఫైడ్ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఎవరికైతే స్టాటస్ తక్కువ ఉంటుందో, వెల్త్ తక్కువ ఉంటుందో, పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళు టూ మచ్ ఇన్ఈక్వాలిటీ అండ్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫేస్ చేస్తారని చెప్పి వెబర్ అభిప్రాయపడడం అనేటువంటిది జరిగిందమ్మా. సో మోస్ట్ కాంప్రహెన్సివ్ మల్టీ డైమెన్షనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్తో వెబర్ ముందుకు రావడం అనేది జరిగింది. నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. పవర్ అండ్ ప్రెస్టేజ్ కెన్ డిరైవ్ ఫ్రమ్ థింగ్స్ లైక్ స్టాటస్, ఎథ్నిసిటీ ఆర్ రిలీజియన్, నాట్ జస్ట్ ప్రాపర్టీ రిలేషన్స్. సో జస్ట్ రిసోర్సెస్ ఎవరు ఓన్ చేసుకుంటారు, ఎవరు ఓన్ చేసుకోరు అనే దాని మీద స్ట్రాటిఫికేషన్ డిపెండ్ అవ్వదు. పవర్ అండ్ ప్రెస్టేజ్ ఏదైతే ఉందో, స్టాటస్ ఏదైతే ఉందో అది కూడా సోషల్ స్ట్రాటిఫికేషన్కి దారితీస్తుందని చెప్పి వెబర్ అభిప్రాయపడడం అనేది జరిగింది. మార్క్స్ ఆల్సో లార్జ్లీ ఇగ్నోర్డ్ మిడిల్ స్ట్రాటా యాజ్ వెల్. సో టూ ఇంపార్టెంట్ ఎక్స్ట్రీమ్ పోల్స్ మీద మాత్రమే మార్క్స్ ఫోకస్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ క్యాపిటలిస్ట్ క్లాస్ అండ్ దాంతోపాటు వర్కింగ్ క్లాస్. బట్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో మోడర్న్ సొసైటీస్లో వాళ్ళే వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాలంటే, బికాజ్ దే స్టెబిలైజ్ ద సిస్టమ్ రాదర్ దాన్ లీడింగ్ టు రెవల్యూషన్. రెవల్యూషన్ జరగకుండా ఉండాలంటే మోడర్న్ సొసైటీస్లో మిడిల్ క్లాస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటువంటి జరుగుతుంది. దే యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీగా మనకు చెప్పడం అనేది జరుగుతుంది. బట్ మార్క్స్ ఏం అభిప్రాయపడడం అనేది జరిగిందంటే, చూడండి మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో ఈవెన్చువల్లీ దే విల్ బికమ్ ఎయిదర్ క్యాపిటలిస్ట్ ఆర్ వర్కింగ్ క్లాస్ అని చెప్పి మార్క్స్ అభిప్రాయపడడం అనేటువంటి జరిగింది, రైట్. సో దట్ ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బికాస్ దేర్ ఈజ్ యాక్చువల్లీ మిడిల్ స్ట్రాటా, మిడిల్ క్లాస్. దాన్ని మార్క్స్ కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం అనేది జరిగిందని చెప్పి చాలామంది క్రిటిక్స్ అభిప్రాయపడతారు. మోర్ ఓవర్ హిస్టరీ షోడ్ దట్ క్యాపిటలిజం కుడ్ మిటిగేట్ సమ్ ఎక్స్ట్రీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ త్రూ వెల్ఫేర్ ఎట్సెట్రా. సి లెస్ఫేర్ క్యాపిటలిజం ఆర్ అబ్సల్యూట్ క్యాపిటలిజం ఏదైతే ఉందో దట్ ఫోకస్ ఆన్ ప్రాఫిట్. బట్ రీసెంట్ టైమ్స్లో ఏం జరగడం అనేది జరిగింది, వెల్ఫేర్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటే వాటిని తీసుకురావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా దిస్ క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉంటారో కార్పొరేట్స్ లాంటివి ఏం చేయడం అనేది జరుగుతుంది, చాలా చాలా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఇనిషియేటివ్స్ తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది, సైట్. సో ఎక్స్ట్రీమ్స్కి క్యాపిటలిజం వెళ్లకుండా కూడా క్యాపిటలిజంలో సమ్ రిఫార్మ్స్ రావడం అనేది జరిగింది. సో అది కూడా మార్క్స్ ఐడియాకి, మార్క్స్ యొక్క ప్రిడిక్షన్కి వ్యతిరేకం. అండ్ దట్ వర్కర్స్ డిడెంట్ ఆల్వేస్ యునైట్ అలాంగ్ క్లాస్ లైన్స్. సో క్లాస్ బేస్డ్గా అంటే వర్కింగ్ క్లాస్ ఎప్పుడు క్యాపిటలిస్టుల మీద రివోల్ట్ చేయడం అనేది జరగదు. ఆఫెన్ బీయింగ్ డివైడెడ్ బై నేషనలిజం, రేస్ ఎట్సెట్రా. ఓన్లీ క్యాపిటలిస్ట్ క్లాస్, వర్కింగ్ క్లాస్ అనే డివిజనే ఉండదు. నేను ఒక దేశస్తుని, నేను ఇంకొక దేశస్తుని అనే భావన, వర్గం కింద పీపుల్ విడిపోవడం అనేది జరుగుతుంది. రేషియల్ స్ట్రాటిఫికేషన్ కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది, అది కూడా గమనించాలి. Nonetheless, the conflict approach remains crucial for highlighting that stratification involves dominance. Stratification is an outcome of group dominance and exploitation అని చెప్పి మొత్తానికి కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ అభిప్రాయపడడం అనేది జరుగుతుంది. మార్క్సియన్ థియరీ, మార్క్సియన్ అప్రోచ్, ఇట్స్ ఎ మీన్స్ త్రూ విచ్ దోస్ ఇన్ అప్పర్ రగ్స్
ఎక్స్ప్లాయిట్ దోస్ ఇన్ లోవర్ రంగ్స్. దట్స్ మీన్ హ్యావ్స్ ఎవరైతే ఉంటారో, పీడిత వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పీడక వర్గాలని ఆటోమేటిక్గా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సోషల్ స్ట్రాటిఫికేషన్ దాన్ని ఎంఫసైజ్ చేస్తుంది అని చెప్పి, అప్హోల్డ్ చేస్తుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఆఫెన్ జనరేట్ సోషల్ కాన్ఫ్లిక్ట్ దట్ కెన్ డ్రైవ్ చేంజ్. చెప్పాను కదా, ఆటోమేటిక్ ఎప్పుడైతే క్లాస్ కాన్షియస్నెస్, వర్కింగ్ క్లాస్ కాన్షియస్నెస్ పెరుగుతుందో క్యాపిటలిజం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి, సో తప్పకుండా కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, క్లాస్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది, క్లాస్ స్ట్రగుల్ ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని కారణంగా సమాజంలో చేంజ్ ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. రైట్, దీన్ని మార్క్స్ అభిప్రాయపడడం అనేటువంటిది జరిగింది. సో ద కాన్ఫ్లిక్ట్ థియరీ ఆర్ కాన్ఫ్లిక్ట్ అప్రోచ్ కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా పూర్తి స్థాయిలో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ డూ యూ రియల్లీ థింక్ యూ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ? Never. That is what I can get. You go and watch any other videos, you go and subscribe any other courses from any other faculty, with due respect to them. But this is how you need to approach anthropology. This is how you need to approach your optional subject in a multidisciplinary manner. And this is my personal number 8500671913. Even doubts unna, if there is any issue big or small, I am just a text or call away. So నాకు మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.